బాపు మస్తు అందంగా ఉన్నా కానీ ఏమంతంగా ఉన్నావు అంత మగపోరానికి చీర కట్టినట్టున్నది. చెప్తే ఎప్పుడు కానీ నిజంగానే చెప్పింది కావుల్లా అయితే అంతే పోయ్యా పాట. ఎవరొక ఫోన్ వాళ్ళతో మాట్లాడాను. నేను ఎవరితో మాట్లాడిన అన్ని అబద్దాలే. అబద్ధం ఆడకు, నీ ఫోన్ బిజీ వచ్చింది. నేను ఒక 10 సార్లు ఫోన్ చేసిన వాళ్ళ బాపుకు బిజీ బిజీ వస్తాంది. గంటసేపు వాళ్ళతో మాట్లాడినావు. మీ చిన్నమ్మతో మాట్లాడిన ఏం చేస్తావు చేసుకోపో. మీ చిన్నమ్మతో మాట్లాడిన ఏం చేస్తావు చేసుకోపో. కొంతమంది ఏమంటారంటే అమ్మాయిలు వేసే డ్రెస్ వల్లనే అట్లా చేస్తుర్రు అంటే ఎట్లా ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు చూడడానికి ఏమో గుండెలు ఎక్కువ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఎట్లా స్టార్ట్ చేసినావు, ఎవరిని చూసి స్టార్ట్ చేసినావు, ఎప్పుడు స్టార్ట్ చేసినావు? నేను ఎందుకు ఈ వీడియో పెట్టద్దు, బర్లతో ఎందుకు పెట్టద్దు అని చెప్పేసి అప్పుడే బర్ల వీడియో రీల్ చేసిన ఒకటి. ఇంకా అది మిలియన్స్ దాటింది. ఇంట్లో పప్పు నచ్చదు కానీ పారంకొండ నచ్చదు అని. మగ పిల్లగాళ్ళకి ఇంట్లో ఉన్న పప్పు చారు నచ్చదు కానీ పారంకొండ నచ్చదు. కాదరా నువ్వు అమ్మ కూతురు అయితే మరి అమ్మతో వీడియోలు చేయాలి, మొత్తం వీడియోలో నాన్ననే వాడుతున్నావు. వెనక నడిపించేది ఆమె కాబట్టి. సో ఎవరన్నా ప్రపోజ్ చేశారా? నువ్వు కొన్ని వీడియోలో చూస్తే బాయ్స్ కి సపోర్ట్ చేసి మాట్లాడతావు. అనుకున్నా ఈ క్వశ్చన్ వస్తుందని. వానికి చెప్పకుండా అది ఎటో తిరుగుతుంది, ఇంకొకరిని మెయింటైన్ చేస్తుంది. వీడు చెప్పినట్టు అది ఈనది, అయినా సరే వాడు దాన్నే ఇష్టపడతాడు. కానీ నిజంగా చెప్తున్నా, అబ్బాయిలు నిజంగా జెన్యూన్ ఉంటారన్న. ఒక అమ్మాయికి అడిక్ట్ అయ్యారంటే వాళ్ళు లైఫ్ టైం దానికి పెళ్ళై పిల్లలు కూడా వెళ్ళిపోయినా సరే వాడు అట్లనే నిలబడి ఉంటాడు. బయట అమ్మాయిల గురించి కాకుండా నా గురించి చెప్తే మాత్రం నా హస్బెండ్ ఎట్లా ఉన్నా ఓకే, తాగినా తిన్నా ఏం చేసినా ఫ్రెండ్స్ తో ఏమన్నా చేయను, కానీ నాతోని ఒక్కదాంతో బాగుంటే చాలు. బర్రె లక్క సపరేట్ జోన్, నువ్వు బర్రె పిల్ల అని పెట్టుకున్నావు కదా. ఆ ఫేమ్ కోసమో లేకపోతే వ్యూవర్స్ కోసమో మాత్రం నేను అది పెట్టుకోలేదు. ఆమె వల్ల ఎప్పుడన్నా నీకేమన్నా మైనస్ అయిందారా? నన్ను ఇష్టపడే వాళ్ళు, నా కంటెంట్ ఇష్టపడే వాళ్ళు నన్నే ఇష్టపడతారు. ఆమెకు నాతో ఎందుకు కంపేర్ చేస్తారు? అంటే అక్కకు భయమే లేదా ఇన్ని పైసలు పెడుతున్నా చెల్లెల చేతిలో ఏం చేస్తుందేమో అని? లేదు, చాలా నమ్మకం. ఏ పని చేసినా కూడా కరెక్ట్ గా చూజ్ చేసుకుంటది. సో ఫ్యూచర్ లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇండిపెండెంట్ గా. నా కష్టంతో నాకు యూట్యూబ్ లో 1000 రూపాయలు రాని, ఆ 1000 రూపాయల 800 నేను తింటా, 200 వాళ్ళకి దానం చేస్తా. సోషల్ మీడియాలో ఏది చూస్తే నీకు బాధ అనిపిస్తుంది ఎక్కువ? అమ్మాయిలు కొంతమంది ఇట్లా బట్టలు లేకుండా కానీ, కొంచెం నాన్న వాళ్ళు ఏం చేస్తుండే? బర్రెలు కాసుడు. ఊరు మొత్తం మేమే బర్రెలు కాస్తాం. అంటే సినిమాలో ఛాన్స్లు వచ్చినా రిజెక్ట్ చేసేసినావా? ఎందుకు, నీకు దగ్గర క్యారెక్టర్ లేకుండేనా? కొన్ని సిచ్యువేషన్లో ఇక చేసిన. సో అలాంటి మా జాను చెల్లెలు ఎప్పుడన్నా లైఫ్ లో ఏదైనా విషయంలో ఏడ్చిందా? మనీ లేక, ఎవరు హెల్ప్ చేయక. ఇది మరి వచ్చే బావ ఎట్లాంటోడు వస్తాడో తెలియదు. ఖచ్చితంగా తాగుబోతాడు, తన్నేటోడే దొరుకుతాడు. చాలా రోజుల తర్వాత ఇంత మంచి జెన్యూన్ హార్ట్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నా. ప్రతి మాట ఇట్లా మనసులోకి వెళ్ళి వస్తుంది. మీ బాపుకి మీ అవ్వకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నా బ్రీత్ ఆగిపోయే లోపు మాత్రం వాళ్ళని ఒక్కసారి కార్లో దింపాలి ఖచ్చితంగా. హాయ్ రా చెల్లి, బాగున్నావా? మంచిగా ఉన్నా అన్న, సూపర్ గా ఉన్నా. నాకేమైంది? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఆగు, నేను గిడిపోయేస్తా. ప్రోమో చూసిల్లా మీరు? చూసే ఉంటారు నాకు తెలిసి. అగో చూసినావు అన్న, ఆగిరి చూసావు నాకు తెలిసి. మా వాళ్ళు ఏం చెప్తావు అని అనుకుంటురా? ఏం లేదు, ఈ కింద ఉన్న సబ్స్క్రైబ్ అది ఉంది చూసిల్లా, ఎర్రది, దాన్ని ఒక్కసారి ఒత్తులి
ఫుల్ వీడియో చూపిస్తా చూసిన క్లిక్ చేసి కత్తం సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు మన వాళ్ళు. ఇంకేంది కాలేదు చూడరు ఫుల్ వీడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు B1 న్యూస్. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్తో ఉన్నా. ఈ ఇంటర్వ్యూ చేయడానికి నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనం తినే ఫుడ్ కాడికెళ్ళి వేసుకునే బట్టల దాకా మొత్తం కల్తీయే. కొన్ని మనం యూట్యూబ్లో కొట్టుకొని చూడాల్సి వస్తుంది మన ప్రీవియస్లో ఎట్లుండే అని. సో ఈ చెల్లెని చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చాలా న్యాచురల్గా, నిజంగా ఒక తెలంగాణ బిడ్డలక కట్టు బొట్టు, తన తీరు, తన భాష అంతా యాజ్ టీజ్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియాలో వాడుతున్నారు. ఆ స్లాంగ్ చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఒల్లా అనేది ఏంటొల్లా, బాగున్నారా, తిన్నాలా, వస్తారా అని కొన్ని టెలివిజన్లో వాడేటోళ్ళు. కానీ ఆమె ప్రతి వీడియోలో అదే స్లాంగ్ పడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే స్వీట్ తింటాం కదా మనం, జిలేబీ ఇంకా సేన్ పాపిడి అని. సో ఆ పేరుతో ఇద్దరు స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆమె లైఫ్లో. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ డాడీతోనైతే చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఏ ఆడపిల్లకైనా బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళ డాడీ అనమాట. సో అలాంటి డాడీతో మంచిగా వీడియోలు చేస్తుంది. అండ్ ఆమె వీడియోలు చూస్తున్నా కొద్దిగా చూడాలనిపిస్తుంది. ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది. మంచి ఫామ్లో ఉంది చెల్లెలు. సో మొత్తానికైతే జగత్యాలకి పిలిపించేసుకుంది మన B1 న్యూస్కి. సో చెల్లెలతో మంచి చిట్ చాట్ చేద్దాం. ఒకటి చెల్లి, నమస్తేరా. నమస్తే అన్నయ్య. బాగున్నావా? బాగున్నా. వీడియోలు అదరగొడుతున్నావు కదా. సో ఎట్లున్నారు జిలేబీ, సోన్ పాపిడి? సోన్పేడ జిలేబీ మంచిగా. సోన్పేడనా? సోన్పేడ. అంటే ఈ రెండు స్వీట్స్ బాగా ఇష్టమా నీకు? అంటే స్వీట్ ఇష్టం అని కాదు, అంటే బర్లకి అట్లా పెడితే కొత్తగా ఉంటది కదా, డిఫరెంట్ గాని అట్లా కాసినప్పటి నుంచి పెట్టుకుంటూ వచ్చిన. నిజంగా రా చెల్లి, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. తప్పకుండా. ఇవన్నీ పక్కన పెడితే మనకి సిటీలలో ప్రతి అవైలబిలిటీ ఉంటుంది మనకి. అంటే ఇట్లా పోగానే ఏదైనా దొరికేస్తుంది. మనం ఇప్పుడు మీ ఊరు దాకా వచ్చినాం కదా, చూస్తే సిటీకి చాలా దూరంగా మనం ఏం కావాలన్నా కష్టపడి ఒక రోజు ప్లాన్ చేసుకొని పోవాలి. సో అలాంటి విలేజ్ నుంచి ఇంత ఫేమస్ అయినావు. ఇన్స్టాగ్రామ్ ఎట్లా స్టార్ట్ చేసినావు? ఎవరిని చూసి స్టార్ట్ చేసినావు? ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఎవరిని చూసి అయితే స్టార్ట్ చేయాలన్న, మేము అంటే బాపు అంటే కొన్ని ఇయర్స్ నుంచి బర్రెలు కాయడం జరుగుతుంది. ఒక 8 years అవుతుంది. అప్పటి నుంచి బర్రెలు కాస్తే ఇక అప్పుడే నేను వీడియోలు, అంతకు ముందు యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఒక 1 year ముందే స్టార్ట్ చేసిన. తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం ఎప్పుడనంటే తర్వాత నేను ఎప్పుడైతే బర్రెలు కాయడానికి వెళ్ళినో అప్పుడు నాకు అనిపించింది, నేను ఇంత న్యాచురల్గా ఉంటా కదా, ఇట్లా మేము ఊర్లో పని చేసుకుంటున్నాం కదా, నేను ఎందుకు ఈ వీడియో పెట్టద్దు, బర్రెలతో ఎందుకు పెట్టద్దు అని చెప్పేసి అప్పుడే బర్రెల వీడియో రీల్ చేసిన. ఒకటి చేసిన తర్వాత ఆ వీడియో ఓన్ వాయిస్ తోటి ఫిల్టర్ లేకుండా న్యాచురల్గా ఇక ఊర్లో ఎట్లుంటామో అట్లా పెట్టేసిన. ఇంకా అది మిలియన్స్ దాటింది, 9 millions ఏమో అయింది. చాలా రీచ్ వచ్చింది. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. అంటే ఇన్స్టాగ్రామ్ కి, యూట్యూబ్ కి ముందు టిక్ టాక్ వీడియోలు ఇలాంటివి ఏం చేయలేదా? టిక్ టాక్ చేసినా గానీ మనకు అంత తెలియదు అప్పుడు, నార్మల్. సో నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉండేనా, లేకపోతే స్పెషల్ గా వీడియోల కోసమే ఫోన్ కొన్నావా? వీడియోల కోసమే ఫోన్ తీసుకున్నా. అప్పుడు అక్క ఫోన్ ఉండే, అక్క ఫోన్ తో చేసేదాన్ని, నాకు ఫోన్ ఏం లేదు. ఇంకోటి సిటీలో అనుకోరా, ఎవరైనా వీడియోలు చేస్తుంటే ఎవరేమనుకుంటే మనకేందిలే, అండ్ పక్కింట్లో ఏది జరిగినా పక్కింట్లో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఊర్లో ఎక్కడ ఏది జరిగినా ఊరు మొత్తం తెలిసిపోతుంది. సో వీడియోలు చేసేటప్పుడు నీకు భయం వేయడం కానీ, సిగ్గుపడడం కానీ, అరే ఎవరేమనుకుంటారో, ఈ పిల్ల ఇట్లాంటి వీడియోలు తీస్తుంది అంటారేమో అని ఇట్లాంటి భయం ఏం కలగలేదా? అసలు చిన్నప్పటి నుంచి బాపు అమ్మాయిలాగా చూడలేదు, అబ్బాయిలాగానే పెంచిండు. ఓకే. అంటే ఇంత ట్రెడిషనల్ ఇట్లుంటాయి కదా, మాట తీరు కానీ డేర్నెస్ కానీ అన్ని అబ్బాయిలాగానే ఉంటాయి. అందుకని ఎప్పుడు భయపడా, ఇప్పటికీ స్టిల్ భయపడా. సో బాపు అయితే అబ్బాయిలాగానే చూస్తాడు కదా. సో ఎప్పుడన్నా అనిపించిందా, అంటే నువ్వు చూడడానికి మాట్లాడడానికి ధైర్యం అబ్బాయిలానే ఉన్నావు కదా, నేను కూడా ఒక అబ్బాయి ఉంటే బాగుండని అనిపించింది ఎప్పుడన్నా? అంటే వాళ్ళు చిన్నప్పుడు, నేను ఈ స్టేజ్ కి రాకముందు వాళ్ళు సఫర్ అవుతారు కదా, ఇట్లా అట్లానే అయ్యో కొడుకుంటే మంచిగా ఉండు అట్లా ఇట్లా అని చిన్నప్పుడు 7th class 6th class లో అట్లా ఫీల్ అయ్యారు. నేను ఇక ఈ స్టేజ్కి వచ్చినాక అసలు అబ్బాయిలే పుట్టద్దు అనే ఫీలింగ్ తీసుకొచ్చిన వాళ్ళకి. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇంట్లో మమ్మీ, నువ్వు, అక్క, నలుగురు, బాపు, నేను. ఓకే. ఇప్పుడు బర్రెలు గాయక ముందు నాన్న వాళ్ళు ఏం చేస్తుండే? ఇట్లా మేము మడేల్స్ అంటే చాకలోళ్ళం. ఇప్పుడు జాను మడేల్ అంటే అందరు ఏమనుకుంటారు అంటే మోడల్ అనుకుంటారు. అది మోడల్ కదా, మడేల్ అంటే మేము చాకలోళ్ళము అని. అంటే ఐలమ్మ ఉంటది కదా, చాకల ఐలమ్మ. సో అట్లా నేను మడేల్ అని మెన్షన్ చేసుకున్నాను నా పేర్లు. ఫస్ట్ మా వృత్తి చేసుకున్నాం మేము. తర్వాత ఇక మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, మేము చాలా పూర్ అన్న. ఆ స్టేజ్ లో ఇక మాకు సిచ్యువేషన్స్ బాగాలేక బాపు బర్రెలు కాసుడు, ఊరు మొత్తం మేమే బర్రెలు కాస్తాం. అంటే మా సొంత బర్రెలు కాదు అవి, ఊర్లో వాళ్ళందరూ 83 బర్రెలు కాసేటోళ్ళం. ఆ బర్రెలను తీసుకొచ్చి నపరు ఎంతో కొంత ఇస్తారు కదన్న, అంటే పలానా ఇంటికి ఇంత అని మాట్లాడుకొని ఊర్లో ఇక్కడ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అంటే వెనకాల ఒకటి ఉంటది కదా, అందులో చేసేటోళ్ళు. ఎప్పుడైనా బాధపడ్డావరా నువ్వు? అంటే
ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నామేంటి, బాబు బర్రెలు గాయడానికి వెళ్తుండు, మేము అనుకున్న పని చేయకుండా ఇంకేదైనా చేసి ఫ్యామిలీని మంచిగా చేసి ఉంటే బాగుండు, నేను సిటీలో ఉంటుంటే బాగుండు అని అనిపించింది ఎప్పుడన్నా? నాకు సిటీ అంటే ఫస్ట్ ఇష్టం ఉండదు అన్న. ఎందుకు? అంటే బాధపడ్డం అంటే నా లైఫ్ అంతా కష్టాలే. ఆ, కానీ అది ఎప్పుడు కూడా మా వీడియోస్ చూసే వాళ్ళు అంటారు ఉంటే మీ ఫ్యామిలీ లాగా ఉండాలి, మీ ఆ. బాపు మీ అవ్వలాగా పేరెంట్స్ ఉండాలి అనేలాగా అనిపిస్తాం మేము. ఉమ్, లోపల బాధలు ఉంటాయి కానీ ఆ బాధ ఎవరికి కూడా కనిపించకుండా ఉమ్. హ్యాండిల్ చేసుకుంటాం. సో అక్క మొబైల్తో వీడియోలు స్టార్ట్ చేసినావు, మంచిగా వీడియోలు వైరల్ అయినాయి. తర్వాత నీ సొంత మొబైల్ ఎప్పుడు కొన్నావు, ఎవరు కొనిచ్చారు? నేను కొనుక్కోలేదు, అక్కనే కొనిచ్చింది. అక్కనే 2021లో కొనుక్కున్నా. ఆ, అప్పుడు జాను మోడల్ బ్లాగ్స్ పెట్టిన తర్వాత సెకండ్ వీడియోకి కొనుక్కున్నా. ఉమ్, ఫస్ట్ తొలి పరిచయం అనే వీడియో చేసిన, తర్వాత సెకండ్ వీడియోకి ఇక ఫోన్ లేదు ఉమ్. అని చెప్పేసి అక్క కైకిలో పోయిన పైసలు ఉంటాయి కదా, అవునవును. ఆ పైసలు కూడా పెట్టించింది. మొబైల్ ఎంత అది? అప్పుడు 15,000. 15,000 అంటే అక్క ఒక రోజు పని చేస్తే ఊర్లో 500 కంటే ఎక్కువ రావు. 5 కదన్న, అప్పుడు ఇంకా 200 అప్పుడు. 200 రూపాయి కూడబెట్టి 15,000 ఇచ్చిందా నీకు? గ్రేట్ కదా. గ్రేట్. అంటే అక్కకు భయమే లేదా, ఇన్ని పైసలు పెడుతున్నా చెల్లెల చేతిలో ఏం చేస్తుందేమో అని? లేదు, చాలా నమ్మకం. ఏ పని చేసినా కూడా కరెక్ట్గా చూజ్ చేసుకుంటది. నేను ఏదైనా చూజ్ చేసుకున్నానంటే అందులో అంటే 1కి 100 సార్లు ఆలోచించి అది స్టాండ్ తీసుకుంటా అని తెలుసు. మరి అక్కకు పైసలు తిరిగి ఇచ్చినావా? ఇప్పుడు ఇస్తున్నా కదా అన్ని నాయే. హ్యాపీ అక్క? మస్తు. కాదరా, నువ్వు వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నావా నాకు ఇంత మంచి ఫాలోవర్స్ వస్తారు, ఇంత మంచి పేరు వస్తుంది, నా ఊర్లో మొత్తం ఇంతమంది గుర్తుపడతారు చుట్టుపక్కల అని అనిపించిందా? అంటే నా మీద నాకైతే ఓవర్ కాన్ఫిడెన్స్ కాకపోతే కాన్ఫిడెన్స్ అయితే ఉండే అన్న. అంటే ఇట్లా స్టెప్ ఎత్తున్నా కదా, పోతా ముందుకైతే పోతా, ఎంత పోతున్నో తెలియదు, ఉన్నంతలా ఫేమ్ అత్తే చాలు, అతిగానైతే ఆశపడా. కానీ ఇప్పుడైతే నువ్వు అనుకున్న దానికంటే మంచి ఫేమ్ వచ్చింది కదా. వచ్చిందన్న. సరే, ఇప్పుడు ఏదైనా ఊర్లో ఒక వీడియో స్టార్ట్ చేస్తే దానికి మంచిగా చూసేవాళ్ళు ఉంటారు, చెడుగా చూసేవాళ్ళు ఉంటారు. మేము కొన్నిసార్లు కొన్ని ఊర్లకు పోయి ఇంటర్వ్యూలకి కొంతమంది ఇంటికి వెళ్తుంటే కొంతమంది తెలిసినా చెప్పరు, కొంతమంది పట్టించుకోరు. నీ అడ్రస్ అడగడానికి వస్తుంటే ప్రతి ఒక్కరు చెప్తారు, చిన్న పిల్లల కాడికెళ్ళి ముసలి కాడికెళ్ళి కొంతమంది ఎంబడి కూడా వస్తున్నాం ఇక్కడ ఉంటుంది అని. సో అంత మంచి పేరు సంపాదించుకున్నావు. వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా అన్నారా, రే పిల్ల ఇట్లాంటి వీడియోలు చేస్తుంది, ఆ వీడియోలు ఎందుకమ్మా నీకు అనవసరం కానీ? అంటే తెలియనప్పుడు ఎవరైనా 100 అంటారన్న. కాకపోతే మా ఊరు వాళ్ళు చాలా మంచోళ్ళు. నేను వీడియో స్టార్ట్ చేయడం మళ్ళీ నా స్టార్టింగ్ వీడియో కూడా ఎంత బాగుంది మీరు చూడండి ఒకసారి. ఆ స్టార్టింగ్ తోటే నా వీడియో బెస్ట్గా చేసింది అనిపించేలాగా చేసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లనే ఉంది. ఇప్పుడు మేము చాలా మంది చూస్తున్నాం రా, మీడియా ఫీల్డ్ ఉన్నాం కాబట్టి, మనిషి డబ్బులు వస్తున్న కొద్దిగా ఫేమ్ వస్తున్న కొద్దిగా వాళ్ళ స్టైల్ అనేది చేంజ్ చేస్తారు. సో మా జాను చెల్లెలు కూడా ఫ్యూచర్లో స్టైల్ చేంజ్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదన్న, చేంజ్ అయ్యా, ఇట్లనే ఉంటా. అంటే అందరు మెచ్చేలాగా నచ్చేలాగానే ఉంటా. ఎందుకంటే ఏదో పైసలు వస్తున్నాయి అని చెప్పేసి అంటే ఒకటన్నా, నా ఫ్యామిలీ కోసం నేను కొన్ని ప్రమోషన్స్ చేసుకుంటా. అది కూడా నేను శారీస్, జ్యువెలరీ, కొన్ని మేకప్. అంటే నేను ఫస్ట్ అసలు నా ఫీల్డ్ ఏంటంటే నేను బ్యూటీషియన్ అన్నమాట. ఓకే. అక్కడి నుంచే నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో నేను కష్టపడి నేను 4 రూపాయలు సంపాదించిన ప్రొఫెషన్ కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం ఎంతో కొంత చేసుకొని అయితే నేను చూసుకోవాలి కదా అన్న అని చెప్పేసి నేను అవి చేసుకుంటా. ఇక బెట్టింగ్ ప్రమోషన్స్ అట్లా ఏం చేయను. నార్మల్ గా అందరికి ఇదే డౌట్ ఉంది, ఇదే క్లారిటీ ఇద్దామని చెప్పేసి అనుకొని నేను ఇది చెప్తాను. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో లక్షల్లో ఇస్తున్నారు కదా, అవునన్నా. ఒక 5 ప్రమోషన్ చేసినా మీ ఫ్యామిలీ అనేది సెట్ అయిపోతుంది కదా, మరి ఎందుకు చేస్తావు బెట్టింగ్ యాప్స్? నా వల్ల చూసే నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ మోసపోవద్దు. ఇప్పుడు నా ఫ్యామిలీ మోసపోతే నా బాధపడితే నేను తట్టుకుంటానా? మీరైనా నేనైనా ఒకటేగా అన్న. మీ ఇంట్లో ఫ్యామిలీ ఇప్పుడు కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, ఇట్లా మార్కెటింగ్ అని అట్లా బెట్టింగ్స్ చేసి చచ్చిపోతలేరు అన్న, సూసైడ్ చేసుకుని. అలాంటి సిచ్యువేషన్ మన వల్ల ఒకరికి రావద్దని నేను అట్లాంటివి తీసుకుంటాను. సో జాను, రూపాయి వచ్చినా పర్లేదు, నేను కష్టపడి వస్తేనే చాలు, వేరే వాళ్ళ ప్రాణాలు తీసి కడుపు కొట్టి సంపాదించాను అంటావు. అంటే డబ్బుకు విలువ ఇచ్చే మనిషి కాదు ఏదేమైనా. ఇవ్వను అన్న. మనకు 10 రూపాయలు వచ్చినా సరే అది మన సొంత కట్టంతోని చేసుకోవాలి, మన సొంతంగానే చేసుకోవాలి. ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఇప్పుడు కైకిలు పోతే మనం అయితే ఊరికే పోతలేం కా అన్న, ఆడ పొద్దున్న దాకా కట్టబడతాం కాబట్టి మన 200 అవి చాలు, అవి ఒక మనకి సాటిస్ఫాక్షన్ అవుతాయి. కానీ నీ దగ్గర నిన్నేదో మోసం చేసి నీ దగ్గర తీసుకుంటే నాకు ఏమొస్తుంది అన్న? నువ్వు ఎప్పుడన్నా పోయినావరా కైకిలకి? పోతాను, అంటే పత్తేర పసిపిరు అట్లా పోయేదాన్ని. ఇప్పుడు ఇక ఈ ఫీల్డ్ ఉన్నా కాబట్టి అవ్వ బాప అసలు చేయనియరు, పాపం పోనిత్తలేరు. ఎంత ఇబ్బంది ఉన్నా పోనీయరు కదా. ఎంత ఇబ్బంది ఉన్నా పోనీయరు. మేమే ఇప్పటికీ వాళ్ళు పోతూనే ఉంటారు అన్న. నేనే మొద్దు తీయాలి, మనం కొంచెం ఓకే సరిపోతుంది, మనం ఇంకా జనాలకి ఇట్లా చూపించాలి. మళ్ళా నాకు ప్లేస్ ఏంటిదన్న, పొద్దున 10 గంటలకు పోతారా, 6కి వస్తారన్న. 6కి వచ్చి నాకు వీడియో చేయడానికి సపోర్ట్ చేస్తారంటే అర్థం చేసుకో. అంత కష్టపడి ఎండలా
అలసిపోయి వచ్చి కూడా నేను పడుకుంటే ఇంకా పొద్దున్నాక ఆ, పంటే లేవు వీడియో వేయద్దా గన్ని ఆ. కామెంట్లు అన్ని చదివి వినిపిస్తా కదా ఆ. ఇక నవ్వుతారు. ఓకే. ఇక బాపు నీ ఇన్స్టాగ్రామ్ లో అన్ని బాపుకి వస్తాయి కదా, ఆ, భలే పెట్టిరావు ఇష్టా ఇట్లా 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 అంటాడు. అంటే అమ్మ ముంగటి అమ్మని కొంచెం కామెంట్ చేస్తాడు అన్నట్టు. ఆ, వాళ్ళిద్దరు చూసినావా ఇట్లుంది. ఇప్పటికి కూడా ఏజ్ అయిపోయినా కూడా కొత్త కపుల్స్ లాగా ఉంటారు మా ఇంట్లో. ఆ, ప్రతి ఒక్కరు వచ్చి అనేది ఇదే, అంటే వీళ్ళ ఏజ్ అయిపోయినా వీళ్ళ ఉమ్. ప్రేమ మాత్రం తగ్గదు అని. అంటే మీ అట్లా. ఇంట్లో అందరు మంచిగా అన్యోన్యంగా ఉంటారు కదా. బాగా ఇప్పుడు వచ్చిన ప్రతి కామెంట్ చదివి ఇంట్లోకి వినిపిస్తావా? వినిపిస్తా, మనం ఎంత మంచి చేసినా బ్యాడ్ కామెంట్ అనేది వస్తుంది. అది కూడా వినిపిస్తా. బ్యాడ్ కామెంట్లు వచ్చినప్పుడు ఏమంటారు ఇంట్లో వాళ్ళు? ఏ గట్లనే పెడతారు తీ బిడ్డ, ఎవరో పెట్టిన వాళ్ళకి గట్ల పట్టించుకుంటారా, పట్టించుకోవద్దు అవన్నీ తుడుచుకుపోవాలి. ఆ, ఇక ఒక అడిగి వేసినామంటే 100 అడ్డంకులు వస్తాయి, ఆ. ఆ అడ్డంకుల కోసం నువ్వు వేసి అడుగు ఆపుతావా అంటది అవ్వ. గంతే తప్ప అరే మనం వీడియోలు చేయొద్దు గిట్ల పెడతారు అన్నారు. అవునా, ఇంకా చెయ్యి, ఇంకా వాళ్ళ ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేసిరో వాళ్ళే మళ్ళీ నీకు మంచి కామెంట్ పెట్టేదాకా నువ్వు ఆ వీడియో చేయాలంటే అట్లా పెట్టిన వాళ్ళే చదివినిపిస్తే మళ్ళీ వాళ్ళు మంచిగా కామెంట్ పెట్టిన వాళ్ళే ఎవరైతే బ్యాడ్ పెట్టిల్లో ఆ. మళ్ళీ వాళ్ళే నా గురించి మంచిగా మాట్లాడిన కామెంట్ కూడా వినిపించిన రోజులు ఉన్నాయి. ఓ, ఇప్పుడు ఎవరైతే నేను బ్యాడ్ కామెంట్ పెట్టారో వాళ్ళు గుడ్ అనిపించుకున్న వాళ్ళ నోటితోనే, అనిపించుకున్నా అది చాలా గ్రేట్ కదా. చాలా. సరే, నువ్వు చేసిన వీడియోలలో నీకు మీ ఇంట్లో బాగా నచ్చిన వీడియో, బాగా వైరల్ అయిన వీడియో ఏది? అంటే ఇన్స్టాగ్రామా యూట్యూబ్ యూట్యూబ్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా? యూట్యూబ్ లో అయితే నా ఫస్ట్ వీడియో తొలి పరిచయం, అది మొత్తం నా లైఫ్ స్టైల్ మొత్తం ఉంటది అన్న. ఎట్లానంటే అది ఒక ఎమోషనల్ గా ఉంటది, అది ఇప్పటికి చూసినా మేము ఏడుస్తాం. అది చేసి ఒక 3 years 4 years అవుతుంది. అప్పుడు పెట్టిన వీడియో అయినా ఇప్పుడు చూసి కూడా ఏడుస్తాం అని అంటే మాకు అంత కనెక్ట్ అవుతుంది ఆ వీడియో. అంటే మా జీవితం ఇట్లుండే. ఇప్పుడైతే ఓకే కదా, అంత అంతా హ్యాపీ ఓకే. కాదు. ఇన్స్టాగ్రామ్ విషయం పక్కన పెడితే, అది ఇన్స్టాగ్రామ్ అంటే మొబైల్ ఉంటుంది, మనం ఫిల్టర్ యాడ్ చేసుకుని ఏదో పాట మీదో డైలాగ్ కొడతాం. అవునన్నా, యూట్యూబ్ అనేది చాలా పెద్ద టాస్క్. చాలా. ఎందుకంటే దానికి టైటిల్ పెట్టాలి, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, తమ్నేల్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి. సో ఇది చేయాలంటే మినిమం ఒక 2-3 సహకారం ఉండాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనుకో, మొబైల్ తీసి ఎడబడతాడా చేసేయచ్చు మనం, కానీ ఇది చాలా పెద్ద టాస్క్. అలాగే యూట్యూబ్ కూడా నువ్వు నడిపిస్తున్నావు, దానికి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా. సో యూట్యూబ్ వీడియో తీయడానికి ఎంతమంది కష్టపడతారు మీరు? ఎవరు లేరు, నేను అవ్వ బాపు అక్క. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ నీకు ఎంతమంది వచ్చినాం చూడు, మేము ఎంత పెద్ద టీము మేము యూట్యూబ్లో రన్ చేయాలంటే. చేయాలంటే సో అలాంటిది నువ్వు ఇక్కడుండి ఎవరు సపోర్ట్ లేకుండా యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నావా? వీడియోలు ఎవరు తీస్తారు? నేను తీసుకుంటా, అక్క పిల్లలు, ఒక పాప 10 years, ఒక పాప 9 years. అసలు వీడియో ఎక్కడ షేక్ కాదు తెలుసా, ఇట్లా స్టాండప్ గా ఏదో కెమెరాలో షూట్ చేసినట్టే ఉంటది. ఉంటది. సరే, వీడియో అంటే ఎవరో ఒకరు తీస్తారు, అక్క పిల్లలు, అక్క నాన్న తీస్తారు. మరి ఈ thumbnail ఎవరు చేస్తారు? అంటే వేరే ఉంటారు కదా, వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. స్టార్టింగ్ లో అయితే నువ్వే చేసుకున్నావు అన్ని? స్టార్టింగ్ లో వేరే వాళ్ళు చేసి ఉండే, ఇప్పుడు ఇక చేపించుకుంటున్నాం మెల్లమెల్ల. ఓకే, ఈ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అవన్నీ కూడా. సో ఎప్పుడన్నా ఇప్పుడు ఇవాళ చిన్న చిన్న ఫాలోవర్స్ ఉండి ఒక 2-3 వీడియోలు వైరల్ అవ్వగానే సినిమా ఆఫర్లు, సాంగ్ ఆఫర్లు ఏవేవో వస్తుంటాయి, వెబ్ సిరీస్. సో అట్లా నీకు ఏం అవకాశాలు రాలే? వచ్చినాయి అన్న, నేను పోలేదు. అంటే మనం ఏదైనా చేస్తే మన పిల్ల ఇట్లా చేసింది అనేలాగా ఉండాలి. మన ఊరికి మంచి పేరు రావాలి, మనకి రావాలి, మన తల్లిదండ్రులకు రావాలి ఫస్ట్. అంటే సినిమాలో ఛాన్స్లు వచ్చినా రిజెక్ట్ చేసేసినావా? ఎందుకు, నీకు దగ్గర క్యారెక్టర్ లేకుండానా? కొన్ని సిచ్యువేషన్లో ఇక చేసిన. జనరల్గా ఇప్పుడు మీ ఊర్లో వెళ్తే నేను చూడంగానే ఏమంటారు మీ ఊర్లో అంతా? నేను అసలు యూట్యూబర్ లెక్క, ఒక సెలబ్రిటీ లెక్క ఉండా అన్న. న్యాచురల్ గా ఏంది పెద్దమ్మ, ఏంది వదిన అంటే సరసాలు ఆడుకుంటాం, అట్లనే చూస్తారు నన్ను. సరే, ఇప్పుడు ఎవరన్నా ఫేమస్ అయితే కొంతమంది వస్తారు నీ వీడియోలో నాకు అవకాశం ఇవ్వమని, అట్లా మీ ఊర్లో ఎవరైనా వచ్చారా నీ దగ్గరికి? మా ఊరోళ్ళు ఇట్లా వరుసలు పెట్టుకొని మాట్లాడుకుంటాం కదా, గట్లనే అడుగుతారు, మేము చేస్తామే అది ఇది అని అంటారు. అయితేవనే పెద్దమ్మ చెయ్యిలే అని ఇట్లా అంట. చిల్లుంటాం, అట్లా ఏమి ఉండదు. నేను ఇళ్ళని తీసుకోను అన్నట్టు ఉండదు అన్న. అందరు నా ఫ్యామిలీ లెక్కనే చూస్తాం మా ఊరు. మా ఊళ్ళో ఎవ్వరు కూడా నా గురించి తప్పుగా మాట్లాడారు, ఎందుకంటే మా ఊరోళ్ళు అంత మంచి. కానీ నీతో మాట్లాడుతుంటే మీ ఊరు మేము చూసుకుంటూ వచ్చినాం కదా, నువ్వు చెప్పడం కాదు కానీ నాకు ఒక సినిమా గుర్తుకొస్తుంది. అరే నిజంగా ఒక ఊరు అమ్మాయి మంచిగా ఉంటే ఇంత రెస్పాన్స్ ఉంటుంది, ఆ ఊర్లో ఎంత ప్రేమగా చూసుకుంటారు అనిపిస్తుంది తెలుసా. సో ఏం చెప్పాలనుకుంటున్నావు మీ ఊరోళ్ళకి? నిజంగా అసలు మా ఊరోళ్ళు ఎట్లనంటే అన్న, బయట ఎట్లుంటారో నాకు తెలియదు, నా ఊరు దాటి నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. కానీ ఎక్కడ పోయినా సరే నేను అంటే నేను అప్సెట్ లో ఉండి పోయినా కూడా పిలిచి మరి పలకరించి మంచిగా మాట్లాడతారు. నాకు అందరు ఇక్కడ వదిన లైటోళ్ళు, బావ లైటోళ్ళు ఉంటారు అన్నమాట. ఇంకా వాళ్ళు ఫన్నీగా మాట్లాడతారు, వాళ్ళతో కూడా నేను అట్లనే ఉంటా. కానీ చాలా సపోర్టర్ ఉంటారు. అంటే ఇంటర్వ్యూస్కి ఎవరైనా వచ్చినా పలానోళ్ళు ఇట్లా జాను వాళ్ళు ఎక్కడ అడగంగానే చిటికలు చెప్తారు. కానీ అన్నిటికంటే గొప్ప ఏంటంటే మా నాన్న ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నాడు ఊర్లో. ఎవరైనా ఏదైనా పని చెప్పంగానే చేయను అనడు. ఇప్పుడు మేము ఇంత ఈ స్టేజ్లో ఉన్నా కదా, నార్మల్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా
ఈ ఫీల్డ్ ఉన్నానే ఫీలింగ్ మేము చూపించుకోం మా ఊర్లో, ఉమ్. కలిసిపోతాం అంతే. కొంతమంది చూపించుకుంటారు, మేము చూపించుకోము, అదే మాకు ప్లస్. ఈ మధ్య కాలంలో ఫేమస్ అవ్వడానికి ఏడ పడితే ఆడ ఊర్లల్లో ఇష్టం వచ్చిన వీడియోలు చేసి వాళ్ళతో పాటు వాళ్ళ ఊరు పేరు కూడా పాడు చేసేస్తారు చేస్తారు. కదా. అవును. సో అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నాకేమనిపిస్తాను, నేను నార్మల్గా నేను వీడియోస్ చూడను బయట ఇదొక్కటి అంటే అందరూ నమ్మరు. నేను నాది నేను చేస్తా, పెడతా, ఇది మనకు మంచి ప్లస్ అవుతుందా అంటే మంచి పేరు ఉందా లేదా, ప్లస్ కూడా కాదన్న. నేను ఏదో డబ్బుల కోసం వ్యూవర్స్ కోసం అయితే చేయను. ఆ, నార్మల్గా న్యాచురల్గా మంచిగా ఉండాలి, పేరు ఉమ్. బదనాం అవ్వద్దు, పేరు ఖరాబ్ అవ్వద్దు అన్నట్టు చేస్తా, అది అట్లనే వస్తుంది. సో చెల్లె, ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఇప్పటికైతే ఒక మంచి సెలబ్రిటీ స్టాండప్ వచ్చింది, ఓకే, ఊర్లో గుర్తుపడుతారు, ఊరు చుట్టుపక్కల గుర్తుపడుతారు, మంచి ఆఫర్లు వస్తున్నాయి, అండ్ ప్రమోషన్స్ కూడా మంచి బ్రాండ్ ప్రమోషన్స్ నీ సబ్స్క్రైబర్స్కి యూజ్ అయ్యేటివే చేస్తున్నావు కదా, బెట్టింగ్ అవి ఇవి కాకుండా. సో ఫ్యూచర్లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇండిపెండెంట్ గా. ఆ, సో అదే అదే ప్లానింగ్ లో ఉన్నాను. అది చేస్తా అంటే గోల్స్ అయితే నాకు ఏం లేవు. ఇప్పుడు నేను ఉన్న ఫీల్డ్ లా నేను ఏది సక్సెస్ అయినా నాకు అది ఒక గోల్ లాగానే ట్రీట్ చేసుకుంటా. Okay. ఎందుకంటే నేను ఇది అని స్పెషల్ గా పెట్టుకోలేదు, ఆ. అన్ని ఒక్కదాన్నే చేసుకుంటున్నా కాబట్టి నేను ఏది సక్సెస్ కొడతానో తెలియదు కదా. సో చారిటీ పెడదాం అనుకుంటున్నావు కదా, జనరల్గా ఎవరికైనా సాయం చేయాలనుకున్న మనస్తత్వం ఉన్న వాళ్ళు చారిటీ పెడతారు. ఈ మధ్య కాలంలో కొన్ని ప్లేస్లో చూసుకుంటే చారిటీ పేరు మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు. అవును. నేను కూడా చాలా ప్లేస్లో అన్నదానం చేయడానికి పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తారనమాట, అన్న ఎవరైనా అన్నదానం చేయడానికి వస్తే ఆ దాతలు వచ్చినప్పుడే మాత్రం ప్రేమగా ఉన్నట్టు చూపిస్తారన్న, ఉమ్, మిగతా టైంలో అసలు పట్టించుకోరు అని అంటారు. ఉమ్. సో నువ్వు ఒక మానవత్వంగా సేవ చేద్దామని పెడదాం అనుకుంటున్నావా, లేకపోతే డబ్బులు సంపాదిద్దామన్నా? అన్న, డబ్బులు సంపాదించాలంటే మీరు నా వీడియోస్ చూసే మీరు ఇక్కడికి వచ్చిళ్ళు. నేను డబ్బులు సంపాదించామని నా దగ్గర కెమెరా లేదు, సిస్టమ్ లేదు, ల్యాప్టాప్ లేదు, ఏది లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ కూడా మా సిస్టర్ కొనిచ్చిన ఫోన్తో నేను చేస్తున్నా. నేను ఒకవేళ మనీ కోసమే పెట్టాలనుకునే అమ్మాయినైతే నేను నా నా యూట్యూబ్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ నేను మిమ్మల్ని హెల్ప్ అడుగుతా కదా. అవును. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని, నాకు కొంచెం హెల్ప్ చేయండి, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నా కదా, మీరు నాకు హెల్ప్ చేస్తే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇట్లా అని చెప్పేసి అడుక్కొని నేను చేస్తాను. ఇప్పుడు చాలా మంది అట్లా తీసుకుంటారు, అవును. తీసుకొని డెవలప్ అయిన వాళ్ళు లేరా అన్న. సో అవును. ఇప్పుడు నేను ఒక ఆడపిల్లని, ఏ అబ్బాయి లేకుండా, పర్సనల్ గా ఏ అబ్బాయి లేకుండా నేను ముందుకు వస్తున్నానంటే, ముందుకు వచ్చి నా సొంత పైసలు నేను కష్టపడి నేను చేసుకుంటున్నా అంటే, నేను అట్లా ఒకరిది తీసుకుని నేను ఎందుకు ఇది చేసుకుంటా? నా కష్టంతో నాకు యూట్యూబ్ లో 1000 రూపాయలు రాని, ఆ 1000 రూపాయల 800 నేను తింటా, 200 వాళ్ళకి దానం చేస్తా. ఉమ్. అంతేగాని నేను పైసల కోసమే చేసిన అమ్మాయిని అయితే యూట్యూబ్ లో గన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి వాచ్ చేయండి నా బ్యాక్ వీడియోస్. చూసిన. నా దగ్గర నా సొంత నేను అంటే ఏంటి బనానా కానీ కొన్ని కొన్ని చిన్న చిన్నగా, అప్పుడు నాకు ఒక 50 రూపీస్ ఉన్నా కూడా నేను డొనేట్ చేసి వచ్చిన వీడియోస్ ఉన్నాయి. అవి ఎందుకు చేసిన అంటే, ఇది చూసి ఇంకా ముందు ముందు అమ్మాయిలు ఇంకా డెవలప్ అవ్వాలి. కొంతమంది అమ్మాయిలకు చేయాలని ఉంటుంది, కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే ఎందుకని కొంతమంది ఇట్లా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా చేసి మళ్ళీ పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు నా పేజీలో ఉన్నారు. ఉమ్. సో అంతేనా అంటే నా కష్టంతో నేను కూడా ఒక పూర్వం, మా అమ్మ బియ్యం అడుక్కొచ్చి మాకు అన్నం పెట్టింది ఉమ్. పక్క ఇంటి వాళ్ళ దగ్గర. సో అది తీసుకుని నేను అట్లా ఫేస్ చేసి వచ్చిన అమ్మాయిని కాబట్టి నేను చేయడం కోసం పెట్టాలనుకుంటున్నా. ఓకే, ఒక కష్టం నీకు తెలుసు కాబట్టి ఈ రోజు నలుగురు పెట్టే స్థితిలో ఉన్నావు కాబట్టి ఆ సిచ్యువేషన్ లో నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావు. చేయాలనుకుంటున్నా. ఓకే, సో యూట్యూబ్ నుంచే మొత్తం సంపాదించుకొని ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? చేసుకుంటా. అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎంత మందితో స్టార్ట్ చేస్తావు, ఎలాంటి వాళ్ళని? ఇప్పుడు చారిటీ అంటే కూడా వికలాంగులది ఉంటుంది, మైండ్ సిమితం బాలినోళ్ళది ఉంటుంది, ముసలోళ్ళది ఉంటుంది. సో ఏది స్టార్ట్ చేద్దాం అంటే అనుకుంటున్నావు? నేను స్టార్టింగ్ లో యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక 3-4 వీడియోస్ చేసిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి టిఆర్ నగర్ లో జగిత్యాలలో ఉంటదన్న. ఆ, నేను అక్కడ ఒక 3-4 టైమ్స్ పెట్టినా. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే నా పేజీ నా యూట్యూబ్కి వెళ్ళి మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. అంటే కొంతమంది అబద్ధం కూడా చెప్తారు. సో మీరు వెళ్ళి నా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడండి, నేను వాళ్ళకి చేశాను. వాళ్ళని చూసిన తర్వాత నాకు ఇంకా అసలు నేను తీసుకోలేకపోయినా. అంటే మా బాపు మా అమ్మ కూడా నన్ను అంటే ఇట్లా పోషించిర్రు కదా చిన్నప్పటి నుంచి, రేపు వీళ్ళు ఇట్లా అయిపోయినాక నేను ఇట్లా చేస్తానేమో ఆ. అని నాకు థాట్ కూడా వచ్చింది. మనీ ఉన్నాయని విర్రవీగిపోయి పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసే సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, సో నీ సిచ్యువేషన్ చూస్తే సిస్టర్, నీ వీడియోలు అన్నీ చూసిన, ప్రతిదీ ఫాలో అయినా. ఇప్పుడు బర్రె లక్క సపరేట్ జోన్, నువ్వు బర్రె పిల్ల అని పెట్టుకున్నావు కదా. సో బర్రె పిల్ల అనేది ఏంది అసలు నాకు అర్థం కాలేదు. అంటే నేను నిజంగా పని చేసిన, అంటే మా బాపు నిజంగా ఆ వృత్తి వేసిండు కాబట్టి ఆ వృత్తికి తగ్గట్టు నేను ఆ టైటిల్ పెట్టుకోవడం జరిగింది. అంతేగాని ఆ ఫేమ్ కోసమో లేకపోతే వీవర్స్ కోసమో మాత్రం నేను అది పెట్టుకోలేదు. మా బాపు చేసిండు, నేను చేసిన, అవ్వ చేసింది, మేము చేయడం వల్ల మాత్రమే ఆ నేమ్ తీసుకొని నేను పెట్టుకున్నా. అసలు ఆ బర్రె పిల్ల అనేది నేను పెట్టలేదు, అదేంటి నా వ్యూవర్స్ పెట్టిరు, నన్ను ఫాలో అయ్యేటోళ్ళే పెట్టిరు ఆ పేరు. బర్రె పిల్ల అని వాళ్ళే స్టార్ట్ చేసిరు. మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూడండి, బర్రె పిల్ల అని ఉండదు. సరే,
ఓకే ఫైన్. బర్రె పిల్ల అనేది పేరు ఎట్లా వచ్చిందిగా? ఈ బర్రె లక్క అనేటి ఆమె తెలుసా మీకు? శిరీష చెల్లి. ఎప్పటి నుంచి తెలుసు? అంటే నార్మల్‌గా తను ఏదో చేసిర్రు గదా! అంటే అది ఆమె ఒక మంచి పని చేద్దామని స్టార్ట్ చేసింది. కానీ అది రివర్స్ అయిపోయింది ఆమెకి. హ్మ్. విన్నారా? మీరు చూసిర్రా ఎక్కడన్నా? అంటే అంటే నేను మేము మీడియా అంత ఫీల్డ్ ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. అంటే అంత నేను పట్టించుకోలేదు. ఆ! అంటే ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళదన్న. ఒకరిని క్వెషన్ చేసే రైట్స్ నాకు లేవు ఫస్ట్. ఆమె వల్ల ఎప్పుడన్నా నీకేమన్నా మైనస్ అయిందారా? లేదన్న పాపం. అంటే ఆమెను ఇద్దరు మనం వీడియోలో సేమ్‌గా ఉంటాయి. కొంతమంది నీకు గూడా బర్రె లక్క చెల్లెలు అది ఇది అని కామెంట్స్ పెడుతుంటారు గదా! అట్లేం లేదన్న. అంటే ఎవరి వర్క్ వాళ్ళది. పాపం ఆమె వల్ల నాకేం ప్రాబ్లమ్ కాలేదు. నా వల్ల ఆమె ఎవరి కంటెంట్ వాళ్ళది. హ్మ్. ఎవరి వర్క్ వాళ్ళది. ఆమె ఎట్లా చేసుకుంటే అది ఆమె ఇష్టం. నా వర్క్ నేను చేసుకున్నా. ఓకే. ఆమె వల్ల నాకు దగ్గిందని నేను చెప్పుకోవడం తప్పు. హ్మ్. ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు, నా కంటెంట్ ఇష్టపడే వాళ్ళు నన్నే ఇష్టపడతారు. ఆమెకు నాతోని ఎందుకు కంపేర్ చేస్తారు? హ్మ్. చెయ్యరన్న అట్లా. ఓకే. ఇప్పుడు ఆమెను తప్పు పట్టొద్దు. నన్ను నేను అనుకోను. ప్లస్ నా కామెంట్ చేసేటోళ్ళని కూడా నేను తప్పు ఆ! పట్టొద్దు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అన్న. అంటే కొంచెము అంటే నువ్వెవరి వీడియోలు చూడవు కాబట్టి నీకు తెలవదు కాబట్టి నేను చెప్తున్నా. ఒకవేళ చూసుంటే నువ్వే చెప్పేదానివి. హ్మ్. ఒక్క అమ్మాయి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తుంది. హ్మ్. ఒక్క అబ్బాయి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తుంది. ఎవ్వరు పత్తిత్తు కాదు అని రీల్స్ వస్తూనే ఉన్నాయి. అవును. అంటే మా దరిద్రం ఏందంటే సోషల్ మీడియాలో ఉంటే కూడా ప్రతిదీ చూడాలి. ప్రతి దారుణము. సో ఇది నడుస్తుంది గదా! హ్మ్. నువ్వు కొన్ని వీడియోలో చూస్తే బాయ్స్‌కి సపోర్ట్ చేసి మాట్లాడతావు. అనుకున్నా ఈ క్వెషన్ వస్తదని. సో బాయ్స్‌కి ఎందుకు సపోర్ట్ చేసి మాట్లాడతావు? ఫస్ట్ నాకు బాయ్స్ అంటే చాలా రెస్పెక్ట్ అన్న. ఆ! ఇంట్లో మా బాపు ఉన్నాడు గదా! ఆ! మా బాపు కూడా యాస్ ఒక బాయ్. ఆ! ఎందుకు సపోర్ట్ చేస్తా వాళ్ళ లవ్ గాని, వాళ్ళ ఎఫెక్షన్ గాని, తను ఉండే విధానం గాని, అప్పుడే తిడతాడు, అప్పుడే దగ్గర తీసుకుంటాడు. కెమిస్ట్రీ మంచిగుంటది. సో, నేనేమనుకుంటా అంటే ఫ్యూచర్‌లో ఇట్లా సమ్ పర్సన్ ఇట్లుండాలి అని అనుకుంటా. కానీ మీరన్నట్టు నిజమే అన్న. హ్మ్. ఇప్పుడు ఒక అమ్మాయి అంటే నేను అందరి అమ్మాయిల్ని క్వెషన్ చేయట్లేదు. కొంతమందిని మాత్రమే క్వెషన్ చేస్తున్నా. అబ్బాయి కరెక్ట్ ఉంటే అమ్మాయి కరెక్ట్ ఉండదు. అమ్మాయి కరెక్ట్ ఉంటే అబ్బాయి కరెక్ట్. ఈ రోజులలో కామెంట్లు ఆఫ్ చేసుకున్నదేమో పత్తిత్తు కాదు. ఆ! ఆఫ్ చేసుకుంది చెడిపోయినట్టు కాదు. సో, ఇక్కడ ఒక అమ్మాయి స్టిల్ మంచిగా నిజాయితీగా లవ్ చేసి వాళ్ళ పేరెంట్స్‌తోని ఫైట్ చేసి ఒప్పించుకొని నాకు నువ్వే కావాలి అని అంటే వాడేం చేస్తాడు? దీన్ని వదిలిపెట్టి దానికోసం వెళ్ళిపోతాడు. సో, ఎందుకు వెళ్ళిపోతాడంటే అది ఇప్పుడు మంచి అనేది ఎవనికి అవసరం లేదు. అవును. చెడునే ఎంత ఇష్టపడతారో మంచిని అంత కాదనుకుంటారు. ఇప్పుడు తను నిజంగా ఆ అమ్మాయి అంత నీకు సఫర్ అంత చేసి ఆమె నిజాయితీగా ఉన్నా కూడా నువ్వు ఆమెను చిల్లరా, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నీ బతుకెంత, నీ బతుకు అర్థం లే అని చెప్పేసి ఆమెను చాలా ఇది చేసేసి ఆమెని పక్కకు దొబ్బేసి ఇంకో దానికోసం వెళ్ళిపోతారు. అట్లనే అమ్మాయిలు వానికి చెప్పకుండా అది ఎటో తిరుగుతది. ఇంకొకరిని మెయింటైన్ చేస్తది. వీడు చెప్పినట్టు అది ఇనది. అయినా సరే వాడు దాన్నే ఇష్టపడతాడు. అంటే చెడుని ఇష్టపడ్డంత ఈజీగా మంచిని ఇష్టపడరన్న. హ్మ్. కానీ నేను నిజంగా చెప్తున్నా అబ్బాయిలు నిజంగా జెన్యూన్‌గా ఉంటారన్న. ఒక అమ్మాయికి అడిక్ట్ అయ్యారంటే వాళ్ళు లైఫ్ టైమ్ దానికి పెళ్ళై పిల్లలు కూడా వెళ్ళిపోయినా సరే వాడు అట్లనే నిలబడి ఉంటాడు. హ్మ్. అంటే అబ్బాయి ప్రేమ అంత కల్ముషంగా ఉంటది. నిజాయితీగా ఉండేవాని గురించి చెప్తున్నా. చిల్లర వాళ్ళ గురించి చెప్పట్లేదు. సో, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలంటే వాళ్ళ అమ్మలాగా ట్రీట్ చేస్తాడు. వాళ్ళ సెకండ్ మదర్‌గా ట్రీట్ చేస్తాడు. అలాంటి అబ్బాయిలు మాత్రం నిజంగా చెప్తున్నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వదులుకోకుర్రి. అలాంటి అబ్బాయిలు మీకు కనెక్ట్ అయితే సో, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఒక అమ్మాయి కోసమే నిలబడి ఉండే వాళ్ళని చూజ్ చేసుకోర్రి తప్పులేదు. హ్మ్. అంతేగాని ఇది పోతే అది, అది పోతే ఇది ఇట్లా చేంజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా! అలాంటి అబ్బాయిలు మాత్రం ఫస్ట్ వాళ్ళకన్నా ముందు మీరే సైలెంట్ అయిపోయి ఉండుర్రి. ఏమనకు. అలాంటోళ్ళ కోసం మనం పేరెంట్స్‌తోని ఫైట్ చేసి, కొట్లాడుకొని ఏంటి వాని కోసం వెళ్ళిపోవడం, ఇంట్లో వాళ్ళని పేరెంట్స్‌ని బాధపెట్టడం ఇదంతా చేయకూడదు. యూజ్‌లెస్ టాపిక్ అది. ఓకే. అబ్బాయిల గురించి చాలా బాగా చెప్పినావు. హ్మ్. నేను కూడా ఒక అబ్బాయిని కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సారన్న సో వచ్చే వదిన మోసం చేయకుండా చూసుకోల్లి. ఆ అమ్మాయి విషయానికొస్తే అన్న. సో అమ్మాయిలు ఎందుకు ఇట్లా చేస్తారు? ఇప్పుడు అబ్బాయి అనుకోరా, హ్మ్. వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా, నచ్చినా, నచ్చకపోయినా అవకాశాన్ని బట్టి అమ్మాయిలు అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, చేస్తారు. కానీ అమ్మాయిలనేది ఒక్కసారి మచ్చ పడితే పోదు గదా! మరి పోదన్న. అమ్మాయిలు అన్నీ తెలిసి గూడా మొబైల్ వాడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, న్యూస్ చూస్తున్నారు అవన్నీ తెలిసి గూడా ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటావు? అంటే నేను చెప్పాలా అన్న, అది కూడా అబ్బాయిల తప్పే. ఏంటంటే ఒక అబ్బాయికి అన్నీ తెలిసి కూడా యాక్సెప్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఆ అమ్మాయి మారిందనుకో ఓకే. స్టిల్ ఓకే. మంచిగా అంటే వాళ్ళ లైఫ్ చాలా బావుంటది. ఆ! ఇద్దరిది బావుంటది. సో, అమ్మాయి గురించి తెలిసి కూడా నువ్వు మళ్ళీ మోసం చేయాలని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇంకా అదే దారిలో ఎళ్ళిపోతారు. ఆ! సో, ఇంకొంతమంది ఎట్లుంటారంటే వీడిని చెప్పు చేతల్లో పెట్టుకున్నాంలే వీడెటు పోతాడు. నా దగ్గరనే ఉంటాడు. నా దగ్గరికే వస్తాడు అనే ఒక మెంటాలిటీ వాళ్ళుంటారు. ఇంకొంతమంది పైసలకు వాడుకోవాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి అన్నట్టు ఇట్లుంటారు. అంటే వాళ్ళకు చాలా సింపుల్ అన్నట్టు. ఒకరి జీవితంతోనే ఆడుకొని అంటే మనం అంటాం కదా అన్న సౌరం వేసుకొని సౌరం తీసినంత ఈజీ అమ్మాయిలకి. ఆహా! ఇంకోటేంటంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎట్లున్నారంటే కొంతమంది
నేను ఎటు తిరిగినా ఏం చేసినా నేను చెప్పింది వినే మగడు కావాలి. రిజిస్ట్రేషన్ పెట్టేటోడు వద్దు, ఏడికొత్తున్నావు ఏం చేస్తున్నావు అని అడిగేటోడు వద్దు. అట్లున్నారు మెంటాలిటీ అమ్మాయిలు. నిజమే అంటావా అవునన్న. యాజ్ ఒక అమ్మాయిగా? యాజ్ ఒక అమ్మాయిగా ఓకే. అంటే నేను ట్రస్ట్ చేస్తా దీన్ని కూడా. కానీ నా లైఫ్ లో అట్లా ఉండదన్న. అంటే నా వరకు వస్తే ఇప్పుడు నన్నే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి బయట అమ్మాయిల గురించి కాకుండా నా గురించి చెప్తే మాత్రం నా హస్బెండ్ ఎట్లా ఉన్నా ఓకే, తాగినా తిన్నా ఏం చేసినా ఫ్రెండ్స్ తో ఏమన్నా చేయను, కానీ స్టిల్ నాతోని ఒక్కదాంతోని బాగుంటే చాలు అంతే. అంతే. అంటే తనకి పాస్ట్ ఉన్నా పర్లేదు, కాకపోతే నేను తన లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వాలి చాలు. అట్లా అని చెప్పేసి అమ్మ నాన్న వదిలేసి వేరే కాడ ఉందాం, వేరే కాడ సెటిల్ అయ్యాం, అమ్మ నాన్న ఎందుకు అని చెప్పేసి అతను ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేయొద్దు. ఓకే రా చెల్లి, నువ్వు ఇంత మంచి వీడియోలు చేస్తున్నావు కదా, సో ఎవరన్నా ప్రపోజ్ చేశారా? అంటే ప్రపోజ్ అంటే నా కామెంట్లు అన్ని అట్లనే ఉంటాయి అన్న. ఐ లవ్ యూ జాను, ఐ లవ్. నేను అసలు అంటే లైకులు కొడతా కానీ రిప్లై ఇవ్వరు. ఒక్కరికి ఇస్తే ఇంకొకరు బాధపడతారు కానీ అందుకని చెప్పేసి ఎవరికి రిప్లై ఇయ్యను. కాకపోతే అట్లా వస్తాయి. కానీ మా చెల్లె బంగారం కదరా, ఐ లవ్ యూ అని మెసేజ్ రావడంలో తప్పే లేదు. ఎందుకంటే నీలాంటి అమ్మాయి దొరకాలంటే పెట్టి పుట్టాలి కదా కదా. నేను కూడా నన్ను ఎవడు చేసుకుంటాడు కానీ అదృష్టవంతుడు. ఒక వీడియో ఉంటది కదా, బాపుదో ఎవరిదో తెలీదు, మర్చిపోయిన చాలు లేంది, ఇంట్లో పప్పు నచ్చదు కానీ పారం కూడా నచ్చదు అని. మగ పిల్లగాళ్ళకి ఇంట్లో ఉన్న పప్పు చారు నచ్చదు కానీ పారం కూడా నచ్చుతుంది. నేనే అది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు అంతే, ఇంట్లో వైఫ్ నచ్చదు ఎవరికైనా, బయట ఉన్న అమ్మాయిలే నచ్చుతారు. సరే, ఈ జనరేషన్ లో నీకు ఏది ఉన్నా లేకపోయినా డబ్బు ఒక్కటి ఉంటే ప్రతి ఒక్కడు మన దగ్గరకు వస్తాడు రా అంటారు, అది నిజమేనా? నిజమే. అంటే నా వరకైతే అట్లా. అంటే నేనేమంటా అంటన్నా, నేను కూడా ఒక లో స్టేజ్ నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి నేను కూడా మీరు అన్నమాట యాక్సెప్ట్ చేస్తా, అది మాత్రం నిజం. మనీ ఉంటేనే వస్తారు, పేరు ఉంటేనే. కాకపోతే నేను బయటకు నా పేరు బయట చెప్పుకొని కూడా కొన్ని కాడ సెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనీ పర్పస్ లా కానీ మా ఫ్రెండ్, మా చుట్టము, తెలిసిన అమ్మాయి అని చెప్పేసి సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కూడా నేను ఎందుకు అనలే అంటే, పోనీలే మన వల్ల ఒకరికి హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు, మా ఊళ్ళే ఇచ్చేయలే అన్నట్టు. కాదురా, నాకు ఒకటి అర్థం కాదు, డబ్బు ఉంటేనే ఇంపార్టెన్స్ ఇస్తారు, అది లవర్ అయినా పేరెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా అంటారు. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, ఓకే, నీ దగ్గర ఉన్న డబ్బు చూసి నేను నీకు వాల్యూ ఇస్తున్నా, నువ్వు ఆ డబ్బు నాకు ఇవ్వవు కదా, అలాంటప్పుడు నీకు డబ్బు చూసి వాల్యూ ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు డబ్బు లేకపోతే పైసా అంటేనే మ్యాజిక్ అది కాదురా. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, నేను చూడా, నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు ఇయ్యవు, నీ దగ్గర డబ్బు ఉంది నేను వాల్యూ ఇస్తున్నా, కానీ నువ్వు ఆ డబ్బు నాకు ఇయ్యవు కదా, అలాంటప్పుడు డబ్బు చూసే ఎందుకు వాల్యూ ఇస్తాడు మనిషికి అనేది క్వశ్చన్. ఇప్పుడు నా దగ్గర పైసలు ఉంటే నీకు ఏ సిచ్యువేషన్ లో అయినా కూడా హెల్ప్ అవుతా అనే ఒక మైండ్ లో ఫ్యూచర్ ప్లానింగ్ అనమాట ఉంటది అన్నట్టు. అరే ఎప్పుడన్నా ఏమైనా అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సోషల్ మీడియా ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తారు, అరే మా జాను ఇంటర్వ్యూ చేస్తుందంటే ఇప్పుడు అక్కకును నాకు డిఫరెన్స్ ఉంటది కదా. అవును, అంటే మమత వల్ల చెల్లె జాను అంటారు, జాను వల్ల అక్క మమత అన్నారు కదా. అవును. అట్లా సోషల్ మీడియాలో ఏది చూస్తే నీకు బాధ అనిపిస్తుంది ఎక్కువ? నాకు అంటే పూర్ పీపుల్స్ అమ్మాయిలు కొంతమంది ఇట్లా బట్టలు లేకుండా కానీ కొంచెం రోడ్డు మీద ఇట్లా గ్లాసెస్ తుడవడం చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. అందులో అమ్మాయిలు, నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అన్న. అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, చాలా ఇష్టం. ఇప్పుడు నీ మనసు చాలా మంచిదిరా, సోషల్ మీడియాలో నువ్వు కొంతమందికి ఇన్స్పిరేషన్ ఉన్నావు. చాలా. ఇంకోటి మంచిగా ఒకటి ఆర్ఫన్ హౌస్ పెడదాం అనుకుంటున్నావు, ఇది చాలా మంచి ఆలోచన. కొంతమంది ఆడపిల్లలకి అక్కడక్కడ రేపులు జరుగుతున్నాయి, చిన్న పిల్లలకి, ముసలోళ్ళకి, ఎంగేజ్ వాళ్ళకి. సో అది కొంతమంది ఏమంటారు అంటే అమ్మాయిలు వేసే డ్రెస్ వల్లనే అట్లా చేస్తున్నారు, అమ్మాయిలు రెచ్చగొడుతున్నారు, సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ చేసి అవతల వాళ్ళకి ఫీలింగ్స్ కలిగిస్తారు, అవైలబిలిటీ ఉన్న వాళ్ళని రేప్ చేస్తారు అంటారు. ఈ విషయం నువ్వేమంటావు? ఏమంటామన్నా, మనం పెంచే పెంపకంలో ఉంటది అది. కొంతమంది ఇప్పుడు తల్లిదండ్రులు అయినా కానీ అన్న, మనకు ఒక ఏజ్ వచ్చేంత వరకే మనతో ఉంటారు, తర్వాత అది మన ఇష్టం. అంటే కొంతమంది ఇప్పుడు అబ్బాయిలు ఎట్లా అంటే సెటిల్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి, మంచి లైఫ్, ఒక మంచి అమ్మాయిని చేసుకొని ఆమెకి ఏ కష్టం కలిగేయద్దు అనే థాట్స్ లో ఉంటారు. కొంతమంది ఎవరిని చూసినా కూడా కొంచెం చిల్లరగా చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరి లాగా ఉంటది. అందరిని మనం ఎట్లా జడ్జ్ చేస్తామన్నా? అంటే ఎట్లా ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు చూడడానికి ఏమో గుండెలు ఎక్కువ ఉన్నారు, ఇంత మంచిగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను చూడంగానే నేను ఇట్లా ఉండడు అని అనుకున్నా. ఇప్పుడు మీరు ఇంత మంచిగా మాట్లాడతారని నాకు తెలుసా? అంటే మనసు ఏమో సున్నితంగా ఉంది, మనిషి ఏమో గిట్లున్నారు, కొబ్బరికాయలు. అంతే కదా. మా జాను చెల్లెళ్ళు వీడియో చూస్తే చాలా మంది నవ్వుకుంటారు, ఫ్యామిలీలో చూస్తారు, కొంతమంది ఫ్యామిలీలో అరే మనం కూడా ఇట్లుండాలని మారుతున్నారు, కొంతమంది నీ టీంలో వచ్చి జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు. నువ్వు మస్తు కష్టపడ్డావురా, అన్నం లేకపోతే అమ్మ పక్కింట్లో దగ్గర తీసుకొచ్చి మరీ పెట్టింది, నాన్న మీ కుల వృత్తి కాకుండా వేరే పని చేస్తుండు, బర్లను పోతుండు, నువ్వు కైకిలకు పోయినావు, మీ అక్క రోజుకి 200 సంపాదించి 1500 జమ చేసి నీకు మొబైల్
ఇప్పించింది. అవును. అంటే మన ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎదగాలనుకుంటే చాలా సపోర్ట్ చేస్తారు. చాలా. సో అలాంటి మా జాను చెల్లెలు ఎప్పుడన్నా లైఫ్లో ఏదైనా విషయంలో ఏడ్చిందా? ఇది ఫ్యామిలీ విషయంలోనే బాగా ఏడుస్తా నేను. అంటే మనీ లేక, ఎవరు హెల్ప్ చేయక, బాపుకి అనారోగ్యం పాలైనప్పుడు ఉమ్, చాలా బాధపడ్డా. ఉమ్, నాకు నాకు బయట ప్రపంచం ఏది తెలవదు, లేదు గూడా. ఆ. నా ప్రపంచం అంతా నా ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీ కోసమే బాగా ఏడ్చిన. ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు అడిగినవరా? ఎవరికి అడగలే. ఇంతవరకు అడగలే. ఈ సిట్యుయేషన్‌లో ఉన్నా గూడా నేను అడగలేదు. కానీ నాకు అంటే బుద్ధి రాకముందు బాబు బయట మా ఊర్లో వాళ్ళు ఇట్లా అడగంగానే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్న తర్వాత నేను ఒక్క ఫోన్ చేసి ఇస్తా అనంగానే, ఏ జాను ఇత్తది వాళ్ళ ఇంటికి పోవద్దు అని అంటారా? ఇప్పటికైతే అప్పులు మొత్తం క్లియర్ చేసిన. టోటల్‌గా ఒక్కదాన్ని. ఆ, మొత్తం కష్టపడి. క్లియర్ అయిపోయింది. ఆయననేం కష్టపెట్టట్లేదు. అమ్మను గూడా ఇంట్లోనే ఉంచుతున్నా. ఆ. ఇక గివే వీడియోలు చేసుకుంటా. ఏదన్నా కైకిలుంటే పోతారు. లేకపోతే ఇంట్లోనే. రెస్ట్. స్టార్టింగ్ లో వీడియోలు చేసేటప్పుడు నాన్న ఇట్లా వీడియోలు చేద్దామంటే సపోర్ట్ చేసినా సిగ్గుపడ్డా? నేనేడా అసలు ఈ వీడియోలు చేస్తా? వీడియోలు చేయడానికి కారణం వాళ్ళు. నేను పడుకున్నా, నేను ఎటన్నా పోయినా గూడా, ఇలా వీడియో కొట్టొద్దా? ఇంటికి రా అంటారు. ఆ, అంటే అబ్బాయి లెక్కనే ఆ, పిలుస్తాడు. కాదు, బాపు ఒక వీడియోలో చిన్నమ్మతో మాట్లాడుతున్నాడు. ఆ! అది అమ్మ చూసినప్పుడు గొడవ పడలే? ఆయన ఎవరితో కథలన్నీ మాట్లాడు? తెలుసు కాబట్టి లవర్ బాయ్ గదా! లవర్ బాయా? అమ్మ, ఒక దగ్గర నాన్న అనుకుంటే కోటర్ తెచ్చినాక లేచిన అంటే ఆయన వీక్నెస్ అన్ని తెలుసు. తెలుసు. అంటే సరే. నిజంగానే అలుగుతాడు. నిజంగానే అట్లా చేస్తాడు. అది అవునా? అదేది అంటే ప్లానింగ్‌గా చేసిన వీడియోలు గాదు. ఆ, అవి రియలే అని. అవునా? ఆ! ఇప్పుడు నువ్వు వీడియో తీస్తున్నావు కదా చెల్లి, అన్న. అవి కాన్సెప్ట్ మీరు ముందు రాసుకొని చేస్తారా, అనుకోకుండా సడన్ గా అప్పటికప్పుడు చేసేస్తారా? అప్పటికప్పుడే చేత్తాం. ఆ, అసలు నాకు చదివే చక్కగా రాదు. నేను ఎట్లా రాత్తా? ఆ. సరే, పరిస్థితులు బాగాలేక ఇంటర్ వరకు చదివి ఆపేసినావు కదా, అవును. ఇప్పుడు మంచి లెవెల్ ఉన్నావు కదా, హ్మ్. నీకు ఫ్యూచర్ లో ఇంకా మంచిగా చదివి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావా, లేదు ఇక్కడికి చాలనుకుంటున్నావా? అంటే కొన్ని సందర్భాలలో స్టడీ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. అంటే ఉమ్, కొన్ని మనకు యూట్యూబ్‌లో కొన్ని తెలవాలి అన్నా, లేకపోతే బయటకెళ్ళినా కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, ఎట్లైనా అది మిస్ అయినా కాబట్టి ఇప్పుడు చదువుకునే అంత లేదు. ఇప్పుడు అక్క ఉమ్, పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళని మంచిగా చదివిపించి ఇటు ఈ ప్రొఫెషన్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్పస్‌లో పంపించాలి ఉమ్. అనుకుంటున్నా. అంటే నేనే ఏదైతే మిస్ అయ్యానో ఆళ్ళ దాంట్లో అవి ఫుల్‌ఫిల్ చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇచ్చినా, ఫ్యామిలీతో ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నా, నువ్వు చిన్నప్పటి నుంచే ఫ్యామిలీ బాధలు కష్టాలు చూసుకుంటా నువ్వు ఇప్పుడు వాళ్ళని మంచి స్టేజ్కి తీసుకెళ్తున్నావు, మంచి స్టేజ్కి తెద్దాం అనుకుంటున్నావు కదా. హ్మ్. సో ఒక ఆడపిల్ల ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేయాల్సిందే. అవును. సో ఏదో సందర్భంలో నీకు పెళ్లి చేస్తారు ఇంట్లో. అవునన్న. సో అప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? అంటే ఇప్పటికి గూడా బాపు అంటాడు. అంటే మేము ఫ్రెండ్స్ లెక్క ఉంటాం అన్న. మా ఇంట్లో ఇట్లా సిగ్గువాడు. ఎవరైనా లైన్ ఏసినా, ఎవరైనా ప్రపోజ్ చేసినా, "ఏ చూడు చింటూ ఇగో చూడు ఐ లవ్ యూ" అని చెప్పి ఇట్లా పిలుచుకుంటాం మేము. చూడు ఇగో ఐ లవ్ యూ అన్నా. ఏ సెట్ చేద్దాంది ఇట్లా అని అంటాడు. అనగా నాకు నచ్చలే ఇక కామెడీ వర్షన్‌లా జరుగుతది. ఏదో ఆహా. ఇప్పుడు ఒక అమ్మాయి ఇట్లా ఎవరైనా అబ్బాయిని చూసిరంటేనే తండ్రి ఎట్లా సీరియస్ అయితాడు. అవును. ఎవలాళ్ళు ఏంది కథ అని ఫోన్ గుంజుకోవడం గవ్వుండే మా ఇంట్లో. అంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్‌కి నేను అదెప్పుడు గూడా రాంగ్ స్టెప్ ఎయ్యలేదు. ఆ, అందుకని అంత చిల్ ఉంటాం. పెళ్లి అనంటే ఇగ వాళ్ళకి వదిలేత్తా. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మమ్మీయా, అక్కనా, డాడీయా? అమ్మనే. అమ్మ. అందరూ నాన్న కూతురు అంటారు. ఆ. కానీ నేను అమ్మ కూతుర్ని. కాదరా, నువ్వు అమ్మ కూతురు అయితే మరి అమ్మతో వీడియోలు చేయాలి, మొత్తం వీడియోలో నాన్ననే వాడుతున్నావు. ఎనక నడిపిచ్చేది ఆమె కాబట్టి. అంటే కెమెరా పెట్టేది ఆమె అంటావా? ఆమెనే తీత్తది మరి. అందుకే అమ్మ కనిపించదా? అమ్మ చాలా కనిపియదు. మంది ఏమనుకుంటారు అంటే జానుకి నాన్ననే ఇష్టం, అందుకే అన్ని వీడియోలు నాన్ననే ఇప్పుడు వాడుతుంది. ఆయనని చైరేసి కూర్చోబెట్టు నా గురించి ఎప్పుడు మా అక్క గురించి చెప్తాడు. అవునా? కానీ వీడియోలో మాత్రం మేమే కనిపిత్తాం. ఓకే. మా ఇద్దరికి పడది. సో నీకు వంటలు ఎవరు నేర్పించారు, అమ్మనా నాన్ననా? అవ్వనే చెప్తది. రేపు అత్తగారింటికి ఎనక ఎయ్యాలి అది ఇది అని చెప్తది. కానీ ఏందంటే అమ్మకి నన్ను అంటే రాయల్ లైఫ్‌లో చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని కష్టపెట్టకుండా పోషించుకుంటూ వస్తున్నా కదా! కానీ నాకేందనంటే నేనెట్లా అంటే అవ్వ బాపుని ఎట్లా చూసుకున్నానో ఫ్యూచర్‌లో అత్త మామని కూడా సేమ్ అట్నే చూసుకోవాలన్న. అలానే ఏం కష్టపెట్టకుండా ఇన్ కేస్ మా హస్బెండ్ ఇట్లా పరిస్థితుల వల్ల బయటకెళ్ళిపోయినా కూడా అసలు జాబ్ కావచ్చు, ఫారెన్ వచ్చి ఎటన్నా పోయినా కూడా ఆయనకి ఆ లోటు లేకుండా తీర్చాలి. నా పైసలతోటి వాళ్ళని ఇంట్లో ఉంచి నేను వీడియోస్ చేసుకుంటా వాళ్ళకి నెలకింత ఇయ్యాలి అత్త మామకి. కానీ నేను చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుందిరా నాకు. ఎందుకన్నా? ఎందుకు ఎక్స్పెక్ట్ చేయి. ఎందుకు ఒక్కదాని కష్టపడుతున్నా? కాదురా, నువ్వు కష్టపడ్డదని ఫలితం దొరికింది, నేను ఎందుకు బాధపడతా, ఇంకా హ్యాపీ కదా. మరి ఎందుకు బాధపడ్డావు అన్న? ఏమో మస్తు బాధ అనిపిస్తుందిరా. ఎందుకు అడుగు? ఎందుకని? మంచోళ్ళకి ఎప్పుడు చెడ్డోళ్ళే దొరుకుతారంట. నా చెల్లి మంచిది, మరి వచ్చే బావ ఎట్లాంటోడు వస్తాడో చెడ్డోడే తెలియదు కదా. దొరుకుతాడు. ఖచ్చితంగా తాగుబోతాడు తండ్రిటోడే దొరుకుతాడు. అయినా మార్చుకుంటాం మనం. అబ్బా నీకు తెలుసు అన్న. నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయిరా. అంటే ఒక ఫ్యామిలీ కష్టాలు తెలిసిన అమ్మాయి ఎలాంటోడు వచ్చినా ఒక మనిషిని లేపాలన్న ఒక ఆడపిల్ల, దింపాలన్న ఒక ఆడపిల్ల. సో మా చెల్లె చాలా మంచిది.
ఎలాంటి వాళ్ళని అట్లా మార్చేస్తుంది. మార్చేది ఇంట్లో వాళ్ళనే మార్చేసుకున్న అతను. కానీ నిజంగా రా బాబు నాకు మస్తు హ్యాపీగా ఉంది తెలుసా. చాలా రోజుల తర్వాత ఇంత మంచి జెన్యున్ హార్ట్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నా. ప్రతి మాట ఇట్లా మనసులోకి వెళ్ళి వస్తుంది. న్యాచురాలిటీగా అనిపిస్తుంది. ఒక ఊరుదనము, మన తెలుగుదనం ఇంకా బతుకుందిరా బాబు అనిపిస్తుంది నేను చూస్తుంటే. చాలా మంది అంటారు అన్న ఇట్లనే. ఒక్కవేళ నీ లైఫ్లా తిట్టాల్సి వస్తే ఎవరు తిడతావు? తిట్టాల్సి వస్తే ఎవరిని తిడతావు అని అంటే అంటే నన్ను శత్రువులాగా చూసిన వాళ్ళు ఉన్నారు, నన్ను తిట్టుకుంటారు కానీ నేను ఎవరిని తిట్టుకోను. అదే నా మంచిది. నా పక్కలో ఉండి నాకు వెన్నుపోటు ఓడిచిన వాళ్ళని నేను మళ్ళీ తీసుకొచ్చి నేను హెల్ప్ చేసిన అన్న. నేను ఎందుకు తిట్టుకుంటే ఇక. అంటే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు అమ్మాయా అబ్బాయా పెద్దోళ్ళ? అందరూ. అందరూ అంటే ఏ విషయంలా? అంటే ఏదైనా సరే, అంటే ఇది అని కాదు, అంటే నేను ఎదుగుతున్నా అని చెప్పేసి ఎట్లా దించాలి, ఎట్లా మనం బ్యాడ్ చేసేసి మేము అందులో దూరాలి అన్నట్టు. అంటే వీళ్ళు నీ క్లాస్మేట్సా, మీ ఊరోళ్ళ బయటోళ్ళ? పాపం ఊరోళ్ళు ఎవరు లేరన్న, ఊరోళ్ళు మంచోళ్ళు అన్న. క్లాస్మేట్స్ అంటే కాలేజ్ ఎప్పుడు ఉంటారు, నార్మల్ పర్సన్స్ ఉంటారు. అంటే మధ్యలో పరిచయం అయిన వాళ్ళు? మధ్యలో పరిచయం, ఎవరు త్రోగానో పరిచయం అయిన వాళ్ళు అంతే. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపట్టి మన దగ్గరకు రావడం అది కామన్ అయిపోతాం, మనకి ఏడా పోయినా గుర్తుపడతారు. అమ్మ నాన్నతో బయటికి పోయినప్పుడు ఏదైనా ఫంక్షన్కి పోయినప్పుడు వచ్చి గుర్తుపట్టి ఫోటోలు గిటోలు దిగిరా? బర్రెలుగా అంటే బర్రెలని ఇసుక రాంగా కానీ అవ్వ కైకిలు పోయినా కానీ అయితే మీ జాను మంచిగా వీడియోలు తిత్తాంది, భలే తిత్తాంది, అందరు పిల్లగాన్ని గిట్లా చేస్తారు అట్లా చేస్తారు, ఏం సింగారం అది ఇది అనుకుంటే ఇట్లా అంటారు, ఊరు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. అట్లా మాట్లాడకుండా మా పొల్ల మాత్రం మంచిగా చేస్తుంది, మా జాను అట్లాంటిది కాదని మా అమ్మ అంటే మా పక్క ఉంటారు కదా వాళ్ళే అంటారు. వాళ్ళకన్నా ముందు వేరే ఊరోళ్ళు మా ఊరికి పనికొస్తే కూడా జాను మీ బిడ్డనేనా, మంచిగా చేస్తుంది పిల్ల, ఊర్లో ఉండి కట్టు బొట్టు అంత మంచిగా ఇట్లా అంటారు. అంటే ఎక్కువ నేను శారీస్ కట్టుకొని చేస్తా కదన్న ట్రెడిషనల్ గా, అట్లా బాగా ఇష్టపడతారు. పాటలు ఏమైనా వచ్చారా? నాకు రావన్నా. పాడొచ్చు కదా ఒకటి మంచిగా మీ వ్యూవర్స్ కోసం. సాంగ్స్ రావు. సో ఫ్యూచర్ గోల్ అంతా మంచి ఆర్ఫన్ హౌస్ పెట్టుకోవాలి, తాగుబోతోడు వచ్చినా తిరిగిపోతాడు వచ్చినా కొట్టేటోడు వచ్చినా పర్లేదు కానీ వేరే అమ్మాయి జల్లుకో. ఏదో ఇది ఇంటర్వ్యూ అని చెప్పేసి ఏదో నార్మల్ గా చెప్పడం, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటేనే కన్నా మనకి మంచిది. రేపు ఏదైనా ఇప్పుడు ఇన్న జరిగినట్టు తర్వాత నేను తేడా జరిగింది అనుకో, నువ్వు ఆ రోజు అక్కడ అట్లా అన్నావు కదా అంటారు. అందుకే ముందే అంటే ప్రీపేర్డ్ గా ఉన్నమ్మాయి నేను ఏదైనా ముందే. మరి మా జాను చెల్లెలు కారు కొన్నదా, కొనబోతుందా? కొనలేదన్నా, మీకు తెలుసు. ఊర్లో పేరు అడిగితేనే ఇల్లు దాకా తెస్తున్నారా, గా మాత్రం తెలియదా? ఇంకా కొనలేదు, ప్లానింగ్. అంటే మా చెల్లెలు కారు కొనే రేంజ్ కి ఎదిగింది. అంటే చిన్న ఎక్సెల్ ఉంటది, అది ఎప్పుడు 6th క్లాస్ లో ఉన్నాడు, 7th క్లాస్ లో పట్టుకొని నడుపుడు స్టార్ట్ చేసిన, అది ఇప్పటికీ అమ్మేయలేదు, అట్లనే ఉంది. అదే కార్ అనుకుంటాం, అదే అర్జున్ రెడ్డి బండి అనుకుంటాం. మస్తు ఫీల్ అవుతాం మేము ఇద్దరం. ఇప్పుడు నువ్వు ఊర్లో ఉన్నావు కాబట్టి అదే స్లాంగ్ మాట్లాడుతున్నావు, అట్లే ఉన్నావు, ఇక్కడ వాతావరణం కూడా అట్లే ఉంది, దానికి ఒక పద్ధతి ఉందిరా. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో తెలంగాణ లాంగ్వేజ్ అని దాన్ని మొత్తం సావ కొడుతురు, అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏంద్రా ఇక్కడ పోతుంది అని అనిపిస్తుంది. అంటే కొన్ని పద్ధతులు ఉంటే దాన్ని వల్గాటి కూడా తీసుకొచ్చి పెడుతురు. కొంతమంది వల్ల ఊరోళ్ళ పేర్లు కూడా పాడైతున్నాయి కదా, అంటే జెన్యున్ వీడియోలు చేస్తే. మరి వీళ్ళకి ఏమైనా మార్చే పరిస్థితి ఉందంటావా మా జాను చెల్లి? ఏం మారుతామన్నా, అంటే మనకు అంటే ఎవరో అయితే ఊరికి పేరు తీసుకురారు, ఆ ఊరు అనేది ఎప్పటి నుంచి అట్లనే ఉంటది కాబట్టి మీరు తీసుకురాకపోయినా పర్లేదు కానీ ఉన్న ఊరినైతే ఖరాబ్ చేయకూడదు వాళ్ళ పేరుని. ఇప్పుడు కొంతమంది ఫేము డబ్బు రాగానే వాళ్ళకు ఉన్న దాంట్లో సరిపెట్టుకోకుండా పక్క దాంట్లో పోయి ఏలు పెడుతుంటారు. ఇప్పుడు కొంతమంది రాజకీయాలకు ట్రై చేస్తుర్రు, కొంతమంది షాపులు పెడుతుర్రు, పెట్టి ఏదేదో చేస్తున్నారు ఇక ఎక్స్పెరిమెంట్స్. ఇది ఫ్రీ ఇస్తాం రండి, అది ఫ్రీ ఇస్తాం రండి, ఆడబెట్టినా ఈడబెట్టినా అంటారు. సో మా జాను చెల్లెళ్ళు ఫ్యూచర్ లో అలాంటి బిజినెస్ గానీ, రాజకీయాలకు రావడం గానీ, సినిమాలకు వెళ్ళడం గానీ, అంటే నేనున్న ఫీల్డ్ కి తగ్గట్టు ఏదన్నా ఛాన్స్ వస్తే చేస్తాను, అంతేగాని ఇక బిజినెస్ లో అట్టు ఇట్లా అంటే నార్మల్ గా ఏదన్నా 10 మందికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ యూజ్ అయ్యేది. ఇన్ కేస్ నేను పెళ్లి చేసుకుంటే నా హస్బెండ్ తోని ఏదన్నా మంచి మెన్స్ వేర్ ఇట్లా ఉంటది కదా, అలాంటి బిజినెస్ లే పెడతాను. కానీ ఇట్లా 10 మందికి లాస్ అయ్యేలాగా మాత్రం పెట్టాను. మన దాంట్లో నేను ఎంత న్యాచురల్ లో అంత జెన్యున్ గానే నాది ఉంటది, ఏదైనా డిస్కౌంట్ అయితే ఉంటుంది. సూపర్, నేను ఫస్ట్ వస్తా. రాన్న ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ బాపుకి మీ అవ్వకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలి అని అనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఎట్లా కష్టపడినా ఫ్యూచర్ లో కూడా ఇంతే కష్టపడతా. కాకపోతే నా బ్రీత్ ఆగిపోయే లోపు మాత్రం వాళ్ళని ఒక్కసారైనా కార్లో దింపాలి ఖచ్చితంగా. అంటే గీ బండి మీద తిరుగుతురా, గది పని చేస్తురా అని కొంతమంది అన్నారు. నేను ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి అనట్లేదు అంటే, బర్రెలు కాసుకునేదా అని చెప్పేసి కూడా నన్ను కూడా మాటలు అన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళ గురించి ఇన్వాల్వ్ చేసి మాట్లాడట్లేదు ఈ రోజు ఇంటర్వ్యూ ఎలా అంటే, ఆ కార్లో కూర్చున్న రోజే మళ్ళీ మిమ్మల్ని పిలిపించుకొని ఇదే మాట చెప్తా. ఛాలెంజ్. సో నేను తక్కువ అంచనా వేసిన వాళ్ళకి త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నా. అంటే యాటిట్యూడ్ కాదు, ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు,
ఆ మాటకి ఇదొక అది రీజన్ గా చూపెట్టాలి. అంటే జనరల్ గా ప్రతి ఫ్యామిలీకి అవమానించి మాట్లాడతారు, వాళ్ళకి ఉంటది పౌరుషం, అరే వీళ్ళు అందుకన్నా నేను చేయాలని. సో నువ్వు అనడంలో తప్పు లేదు, యాటిట్యూడ్ లేదు, నువ్వు పౌరుషం అయితే తలుచుకుంటే చేయగలవు. లేదన్నా, నేను చేయగలుగుతా, చేసి చూపిస్తా గంతి. అమ్మ నాన్నని కార్లో చెప్తావు మొత్తం. అంతే, వాళ్ళ సరే, కోసమే. మీ ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎప్పుడు ఇట్లనే ఎంత న్యాచురల్ గా నన్ను పద్ధతిగా ట్రెడిషనల్ గా చూస్తున్నారో లైఫ్ టైం అంత ఇట్లనే చూడాలి. నేను ఇట్లనే ఉంటా అది పెళ్ళైనాక కూడా. నీ హేటర్స్ కి? వాళ్ళకి ఏం లేదు, మీరు ఏదైతే నాలో మైనస్ చేసి తక్కువ చేసి మాట్లాడిరో అదే ప్లేస్ చేసి చూపిస్తా. ఇప్పుడు జాను తన లైఫ్ లో వాల్యూ ఇవ్వాల్సి వస్తే డబ్బుకి ఇస్తుందా, చేసుకునే హస్బెండ్ కి ఇస్తుందా, అమ్మ నాన్నకి ఇస్తుందా? అవ్వ బాబుకి, మా ఆయనకి. సరే, ప్రేమికుల ప్రేమ గొప్పదా, అమ్మ నాన్న ప్రేమ గొప్పదా? అవ్వ బాబుది, అమ్మ నాన్నది. ఎందుకు? ఎందుకనంటే వాడు మధ్యలో వదిలేసి పోతాడో తెలియదు, లేకపోతే మనం వదిలేసి వస్తామో తెలియదు. ఇన్ కేస్ మీరు చూసుకున్నట్టయితే అబ్బాయి ఇంటికి అమ్మాయి పోతుంది కన్న వాళ్ళని వదిలిపెట్టి, కానీ అబ్బాయి అత్తడా? రాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అమ్మ నాన్న ఎవరు ఉంటారు? ఒక అమ్మాయికి వాళ్ళే అమ్మ నాన్న అవుతారు. కానీ కొన్ని సిచ్యువేషన్లో అక్కడ వాళ్ళు కరెక్ట్, అంటే ఒకరి మధ్యన ఒకరికి అండర్స్టాండింగ్ లేకనా, కమ్యూనికేషన్ వల్లనో గొడవలు అయ్యి అత్త కోడలికి లొల్లు అవ్వడం ఇట్లా జరుగుతాయి. కొన్ని విషయాలలో మనము తగ్గాలి, కోడలు అనే వాళ్ళు తగ్గాలి. కొన్ని విషయాలలో అత్త అనే అమ్మాయి కూడా తగ్గితే ఆ ఫ్యామిలీ అనేది మంచిగా ఉండే. ఫస్ట్ పోయే అమ్మాయి కరెక్ట్గా వాళ్ళను స్టడీ చేసి మంచిగా వాళ్ళకు ఒక గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఏ ఫ్యామిలీ అయినా బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా సంబంధం పోతే ఫస్ట్ ఫోటో పంపిస్తారు. ఇవాళ రేపు దళిద్రం ఏంటంటే అన్ని ఆన్లైన్లోనే అయిపోతున్నాయి. కొంతమంది తాళీలు వీడియో కాల్లోనే కట్టుకుంటున్నారు. అయితే మా జాను చెల్లెలకి సంబంధం చూడాల్సి వస్తే ఫోటో పంపిస్తుందా, ఈమెనే పోతుందా, లేకపోతే వీడియోలు ఉన్నాయి చూసుకోమని చెప్పి నస్తే రమ్మని లేకపోతే అంటదా? నేనే పోతా. పోతావా? ఎందుకు? ఎందుకనంటే ఫోటోలో కొంచెం ఫిల్టర్ యాడ్ చేసి కూడా పంపిస్తారు ఈ దొంగలు. సో న్యాచురాలిటీని ఎట్లా వాళ్ళు నాకు తెలిసి ఫోటోలు అంటే మనం చేయొచ్చు. నా యూట్యూబ్లో మాత్రం నేను ఏం ఫిల్టర్ వాడకుండానే పెట్టేస్తాను బ్లాగ్స్. అట్లా చూసినా డైరెక్ట్ పోయిన న్యాచురాలిటీ కనిపిస్తుంది కాబట్టి నన్నుగా ఇష్టపడమే నాకు ఇష్టం. ఇప్పుడు నేను చూస్తే చాలా న్యాచురల్ గా ఉన్నారు. అప్పుడప్పుడు మేకప్ వేసుకొని వీడియోలు చేస్తున్నావు కదా, మేకప్ నచ్చుతుందా నీకు వేసుకుంటే? అంటే నా ప్రొఫెషన్ అదే అన్న. అంటే ఫస్ట్ చేసిన ఒక మంచిగా ఒక 4 years దాకా చేసిన బ్యూటిషియన్ ఫీల్డ్లో ఉన్నా. నాకు రెడీ చేపించడం అంటే చాలా ఇష్టం. రెడీ అవ్వడం ఇష్టం లేదు, రెడీ చేపించడం ఇష్టం. నేను చాలా వర్క్ చేసుకున్నా, బ్యూటిషియన్ చేసిన. అప్పుడు నాకు అన్నం పెట్టింది ఆ ఫీల్డే కాబట్టి సమ్ టైమ్స్ నన్ను నేను అందంగా చూసుకుని అరే నా ఫీల్డ్ నేను రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి హీరో చేసేది తెలియదు, ఎప్పుడు ఎవరికి జీరో చేసేది తెలియదు. మనం అనుకున్న కంటెంట్ ఎప్పటికి నడుస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద సార్లు సినిమాలు తీసినా ఫెయిల్ అవుతాయి. సో మనది ఏంటంటే నీటి మీద బుడుగా టైప్ ఫీల్డ్. అది మనకు ఫేమ్ ఉన్న రోజులే డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు యూట్యూబ్ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు కదా, నీ అదేంది మేకప్ ది వదిలేసి. సో ఎప్పుడన్నా ఫ్యూచర్ లో మేకప్ ది స్టూడియో పెట్టాలేమన్నా ఆలోచన ఉందా? ఉంది అన్న. ఒకవేళ చేసుకున్న ఉంటారు కదా తను, ఒకవేళ వద్దు జాను నీకు ఇదంతా ఎందుకు అని చెప్పేసి అంటే నా హస్బెండ్ కోసం నేను ఈ ఫీల్డ్ని వదిలేసుకుంటా. అంటే లైక్ ఇప్పుడు ఈ ప్రపంచం వేరు, పెళ్ళైన తర్వాత తన ప్రపంచంలో నేను ఉండాలనుకుంటున్నా కాబట్టి ఇంట్లో ఒక చిన్న పార్లర్ సెట్ చేసుకొని తన కోసం చేసుకుంటా. అది నా పిల్లల కోసం. అంటే నువ్వు ఉన్నంత జెన్యున్ గా వచ్చే అబ్బాయి జెన్యున్ గా ఉంటాడు అంటావా? ఉండకపోయినా ఆయన ఇష్టంకి తగ్గట్టు నేను మెదులుతా. నా ఇష్టాలను వదిలేసుకోవాల్సింది తప్పదు. సరే, మరి మా జాను చెల్లెలకి ఎప్పుడు పెళ్లి? ఏమో అన్న, ఇంకా ప్లానింగ్ అయితే ఏం లేదు. ఒకవేళ ఉంటే మాత్రం చెప్తాం మీ అందరికి. నాకు తెలిసి నీకు పెళ్లి ప్లానింగ్ ఉంటే పెద్ద స్వయంవరమే జరుగుతుందేమో, నాకు తెలిసి లైన్ ఉంటదేమో. అంత కరెక్ట్ ఎట్లా చెప్తారు అన్న మీరు? అంటే బంగారాన్ని ఎవడైనా సరే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాడు కానీ వీధిలో వదిలేయాలనుకోరు కదా. నీలాంటి అమ్మాయిలు దొరకడం చాలా తక్కువ. అలాంటి అమ్మాయిలు దొరికినా కూడా వాళ్ళ దురదృష్టం. కొంతమంది అంటే వదిలేసుకోవడానికి కూడా ఉంటారు. సో ఫ్యూచర్ లో వాళ్ళకి తెలిసి వస్తుంది వదిలేస్తే పక్కా. నాకు తెలిసి మా జానే చెల్లెలు ఎవరికో ఇండైరెక్ట్ గా ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. లేదు నార్మల్ గా నేను చూసి ఇట్లా చెప్తాను అంతేగాని నాకు ఏదైనా జరిగిందంటే నేను ఖచ్చితంగా లైవ్ గా చెప్పేది. సరే రా, అమ్మ నాన్నతో ఇంత ఫ్రెండ్లీగా ఉంటావు కదా, ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ ఏజ్ వచ్చే వరకు కూడా ఆగుతలేరు. డైరెక్ట్ ఎవరికో లవ్ చేసుకొని వాళ్ళ ఆశలు తీర్చుకుంటారు, కోరికలు తీర్చుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడదక్కడ అయిపోయినాక ఎవడో వస్తే గొట్టంగా పెళ్లి చేసుకుంటారు కదా. ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటుంది అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలి మా పాపకు అని ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీ అమ్మ నాన్నకి నీకు పెళ్లి చేయాలన్న ఆలోచన రాకపోయినా నీకు చేసుకోవాలనిపిస్తే అమ్మ నాన్నకి చెప్తావా నాకు పెళ్లి చేయమని? అయ్యో మా ఇంట్లో అట్లా ఉండదు అన్న. ఇట్లా మా వాడు అడుగుతాడు చేసుకుంటా లగ్గం చేసుకుంటా అని అంటే ఇప్పుడు సెట్ కాదు బ్రో అంట. అంటే ఇట్లానే ఇట్లా మాట్లాడుకుంటాం మేము. అంటే అందరికి తెలియదు, అంటే ఇట్లనే చిల్లు ఉంటాం. ఇంకా కెమెరా ముందు ఇంకా కొంచెం తగ్గి ఉంటాం కానీ అంటే అవుట్ కెమెరా అయితే చిల్లు మొత్తం. మీ డాడీకి ఏమని పిలుస్తావు? బ్రో అంట, చింటూ అంట. చింటూ. అమ్మకి?
అమ్ములు వంట. సరే ఇవన్నీ పక్కన పెట్టి ఈ సోన్ పాపిడి జిలేబీ ఏంది కథ అసలు? అది 8 ఇయర్స్ బర్రెలు కాసినప్పుడు స్టార్టింగ్ నేను ఫస్ట్ ఇయర్‌లో నేను అక్కడ కాస్తున్నప్పుడు నాకు 2 బర్రెలు అంటే బాగా ఇష్టం ఉండే. అంటే అవి ఇట్లా కొమ్ములు ఇట్లా తిరిగి ఉంటది. ఆహా! అమ్మాయి అబ్బాయి లాగా అనుకోని నేను ఊక వీట్లను సోన్‌పేడ, జిలేబీ అని చెప్పేసి పిలిచేదాన్ని. ఆ! మళ్ళీ ఎట్లా అంటే ఇట్లా దగ్గరికి తీసుకోగా నా దగ్గరికి వస్తాయి. ఆ! నేను కిస్ చేసినా ఇట్లా పట్టుకున్నా కూడా నన్ను ఏమనయి. ఆ! ఎవరన్నా వస్తే బెదురుతాయి. ఆ! అట్లా నాకు బాగా ఇష్టం. అట్లనే కంటిన్యూ ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు డాగ్ గాని మనం పెంచుకుంటాం. పెంచుకున్నప్పుడు దానికి ఎట్లా మనం ఫుడ్ అది ఇది పెట్టినా అవును. మనకి ఎట్లా అలవాటు అయిపోతో ఇవి కూడా అట్లనే అలవాటు అయిపోయినాయి నాకు. సోన్‌పేడ అమ్మాయా? ఆ! జిలేబీ జిలేబీ అబ్బాయి. బాయ్. ఈ స్వీట్ పేర్లు ఎందుకు పెట్టాలనిపించింది? ఏమో అన్న నాకు అట్లా బాగా నచ్చినాయి. ఇగ అట్లనే కంటిన్యూ చేసిన. ఏదో అంటే ప్రిపేర్ చేసుకొని అయితే నేను పెట్టలేదు. ఆ! అట్లా ముద్దు పేరు అందరూ చిక్కి, సోని ఇట్లా పెట్టుకుంటారు కదా! ఆ! బయట అంటే నార్మల్ మనుషులకి. వీటికి పెడితే తప్పేంది అన్నట్టు నేను పెట్టుకున్నా. ఆ! పిలిస్తే వస్తాయా అవి? వస్తాయి. ఓకే. అవి మీ సొంత బర్రెలా? కాదన్న. కాదా? వేరే వాళ్ళే వేరే వాళ్ళే. కానీ వీటికి బాగా అటాచ్ అయిపోయినావు. అటాచ్ అయిపోయినా. ఒకవేళ ఆళ్ళు వేరే వాళ్ళ బర్రెలను అమ్మేస్తే ఏం చేస్తావు? కొంటావా? అంటే ఇంక అమ్మలేదు. అప్పుడప్పుడు పోతా. అమ్మాల్సిన సిచ్యుయేషన్ వచ్చిందనుకో. ఏడుత్తా అన్న ఫస్టు. కానీ కొనవు. అంటే అంటే ఇప్పుడు మనకు మొన్నటిదాకా కోవిడ్ కదా! ఇప్పుడు మళ్ళా ఏదో స్టార్ట్ అయితుందంట. అవును. కోవిడ్ వల్ల బాపు కొంచెం ప్రాబ్లమ్ అవ్వడం వల్ల మళ్ళీ ఏందంటే ఊర్లో బర్రెలు తగ్గినాయి. ఆహా! అన్ని అమ్మేసుకుర్రు. ఓకే. అమ్మేసుకోవడం వల్ల మేము ఇప్పుడు స్టాప్ చేసినాం. ఒకవేళ అమ్మేయకపోతే మళ్ళీ కాయురంటే మేము రెడీ ఇప్పటికి కూడా. ఇన్ కేస్ కారు కొని ఒక స్టేజ్‌లో ఉండి ఏదైనా సినిమా తీసినా కూడా బర్రెలు కాస్తామంటే కాస్తామని ముందుకొత్తాం మేము ఊరు. సూపర్. అంటే వచ్చిన స్టేజ్ మర్చిపోనంటావు మర్చిపోను. ఎక్కడికెళ్ళినా. హుహు. అయితే అప్పుడప్పుడు వెళ్తుంటావా మీ సోన్‌పేడకి, జిలేబీ చూడనీకి? అప్పుడప్పుడు పోతా. మరి వీటికి ఏం చెప్పవా? అవి ఎప్పుడు ఇక్కడ హార్ట్‌లో ఉంటాయి. ఎందుకంటే అవిటి వల్లనే కదా బయటకొచ్చినా అన్న. నెక్స్ట్ థంబ్‌నెయిల్ ఉంటాయి. thumbnail ఫోటోలు ఉంటాయి. పంపి మీ జిలేబీ సోన్‌పేడది. అన్ని అవే పెట్టుకుంటారు కదా! అవి ఫ్రీగానే పెట్టేసుకొని. అంటావా? ఓకే రా చెల్లి, నీతోని మాట్లాడితే చాలా మంచిగా అనిపించింది. థాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే B1 న్యూస్‌కి మీ ఊరు చూపించినావు. థాంక్ యూ. కానీ నువ్వు మా హైదరాబాద్‌కి రావు. వచ్చే టైం వచ్చినప్పుడు నీకు ఒక పక్కా. విషయం చెప్పాలా? యాజ్ ఒక బ్రదర్‌గా హ్మ్. నీకు హైదరాబాద్ పోరోడే దొరకాలి. అట్లనా అన్న. ఆ. చూద్దాం. ఎట్లా వస్తే అట్లా. మనకి అంటే ఇట్లా మేము ఎంత కష్టపడ్డాము నువ్వు అట్లా కష్టపడాలిగా. ఆ! మరి ఎక్కడి కష్టం అక్కడనే ఉంటది కదా అన్న. అంటావా? అంతే. దేనైనా. ఓకే చెల్లి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా Thank you అన్న. అనిపించిందిరా. పొద్దున్న టిఫిన్ చేయలే. అంటే నీ ఇంటర్వ్యూకి రానికి పెద్ద టాస్క్ జరిగింది నాకు. హెల్త్‌లు పాడైనాయి. చెల్లె కోసం ఆ మాత్రం ఎట్లా లగ్గంలో వరకట్నం పోస్తారు. ఆడబిడ్డ ఖర్చు పెట్టరు కదా! ఆ, అప్పుడు తప్పించుకుంటారేమో అని ఇప్పుడే ప్రిపేర్‌గా నిజంగా? రప్పించుకున్నా. అంటే కష్టపడితేనే ఫలితం ఉంటదంటారు కదా! నిజంగా మేము ఇంత ఇబ్బంది పడ్డా, హెల్త్ బాగాలేకపోయినా అంత దూరంకెళ్ళి వచ్చినాము. మన ఛానల్ తరపున చాలా మంచిగా అనిపించింది నీతో మాట్లాడితే. అంటే నా లైఫ్‌లో అనుకునేటోని ఇంటర్వ్యూలు చేస్తే గీళ్ళకి ఏం చేస్తాం చిన్న చిన్న వాళ్ళకి సబ్జెక్ట్ ఉండాలనిపిస్తుండే. సో నాకు నిజంగా నీ దగ్గర మంచి సబ్జెక్ట్ దొరికింది. ఐ హోప్ ఈ వీడియో కూడా మా ఆడియన్స్‌కి నచ్చుతది అనుకుంటున్నాము. పక్కా నచ్చుతది. మన B1 న్యూస్ ఆడియన్స్ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా చెల్లెలు త్వరలో తన ఛానల్ యానివర్సరీ జరుపుకోబోతుంది. సో తనని కూడా ఇంకా వ్యూవర్స్ చూడండి. తన ఛానల్ చూడలేని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. తనది చూడండి. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుండండి. ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే B1 న్యూస్ అది దూరమైనా సరే, కష్టమైనా, నష్టమైనా సరే మీ ముందు ఉంటుంది. సైనింగ్ ఆఫ్ తేజ.